శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అంతటా ఉన్నటువంటి శక్తికి అనగా ఆత్మశక్తికి ఆకాశ స్వభావము కలిగినటువంటి ఆకాశ స్వరూపమైనటువంటి శక్తికి ఏ స్వభావములు లేవు, అది నిర్గుణము నిరాకారము అంటున్నారు. అంతవరకు బాగానే ఉన్నది. సృష్టి ఏర్పడడానికి దాని స్వభావాలే కారణము అంటున్నారు కదా, అది ఎలా అంటే ఆత్మశక్తి నిశ్చలంగా నిర్మలంగా ఎటువంటి గుణము అంటే నిర్గుణముగా నిరాకారముగా అఖండముగా అనంతముగా ఆకాశము వలె అది ఏమీ లేకుండా ఉంటుంది, దానికి స్వభావాలు లేవు ఏ గుణాలు లేవు అంటున్నారు కదా. అది అర్థమైంది, ఆత్మశక్తి అలా ఉంది ఆకాశము వలె. కానీ మరి సృష్టి ఏర్పడడానికి దాని స్వభావాలే కారణం అంటున్నారు కదా, అది ఎలా? దానికి ఉదాహరణగా మీరు విద్యుత్ శక్తి వంటిది అది అని పోల్చి చెబుతున్నారు, బాగుంది. కానీ కరెంటుకు ఫ్యానును తిప్పే స్వభావము లేకపోతే ఫ్యాను తిరగదు కదా. అలానే హీటింగ్ అంటే వేడి ఎక్కే స్వభావం అంటే వేడెక్కించే స్వభావము కరెంటుకు లేకపోతే హీటరు వేడెక్కదు కదా. అంటే వ్యతిరేక అనుకూల స్వభావాలు కూడా ఆ శక్తివే అని నాకు అనిపిస్తున్నది. ఇది నా అభిప్రాయము. దయచేసి విశ్లేషించి తెలియజేయగలరు. అంటే కరెంటుతో పోల్చుకొని మనం చెప్పుకున్నప్పుడు అనంత ఆత్మశక్తిని ఏసీలోకి వెళ్ళినప్పుడు చల్లబరుస్తుంది, ఫ్యాన్లోకి వచ్చినప్పుడు తిప్పుతూ గాలి వస్తుంది, హీటర్లోకి వెళ్ళినప్పుడు వేడెక్కిస్తుంది, ఇస్త్రీపెట్టిలోకి వెళ్ళినప్పుడు వేడెక్కిస్తుంది, అలాగే కూలర్లోకి మళ్ళీ ఏసీలోకి ఫ్రిడ్జ్లోకి వచ్చినప్పుడు చల్లబరుస్తుంది. ఇలా పరస్పర వ్యతిరేక విరుద్ధ కార్యములన్నీ కరెంటు వలనే జరుగుతున్నాయి అని చెప్పుకున్నప్పుడు స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. ఏమని అంటే అది శక్తి గుణము కాదు, శక్తికి అసలు ఎటువంటి గుణము స్వభావము లేదు, అది పరికరము యొక్క గుణము. అంటే ఫ్యానులో అమర్చబడి ఉన్నటువంటి అమరిక ఎలా ఉన్నది అంటే శక్తి తాకగానే అది తిరుగుతుంది. అలా తిరగటానికి ఫ్యాన్లో బేరింగులు తిరగటానికి అవసరమైనటువంటి వ్యవస్థ దానిలో ఉంది. దానికి శక్తి కావాలంటే మిగిలిందంతా దానిలో ఉన్నది ఫ్యాను గుణం, శక్తి గుణం కాదు. అలా తిరగటానికి అనువుగా అందులో బేరింగ్లు ఉన్నాయి. అంటే బేరింగ్లు అంటే ఈజీగా తిరగటానికి వీలైనటువంటి వాటిని లోపల ఉపయోగిస్తారు. అదే మళ్ళీ ఫ్రిడ్జ్లోకి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ని తిప్పదు. అంటే తిరగటానికి అనువైనవి ఫ్రిడ్జ్లో లేవు, తిరగటానికి అనువైనటువంటివి ఫ్రిడ్జ్లో లేవు. ఫ్రిడ్జ్ నిర్మాణమే వేరుగుంది. అది ఎలా ఉందంటే శక్తి తాకగానే ఆ శక్తిని ఉపయోగించుకొని దానిలో ఉన్నటువంటి గ్యాసు, దానికి వెనుక ఉన్నటువంటి దానికి ఉన్న యంత్ర పరికరములు ఇవన్నీ కూడా కదిలి దాంట్లో ఉన్నటువంటి ఆ పరికరములు పనిచేస్తూ ఆ గ్యాసును కదపటం వలన ఆ గ్యాసు వలన లోపలికి చల్లటి వాతావరణం క్రియేట్ అవుతుంది. ఏసీలో కూడా ఇలాగే జరుగుతుంది. అంటే అది ఏసీ యొక్క స్వభావం, ఇది ఫ్యాన్ యొక్క స్వభావం. అంటే ఇవి స్వభావములు. ఈ స్వభావములు ఎవరికి వాళ్ళు చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే వస్తువులను గమనించాలి. వస్తువు తయారీలోనే అది ఎలా పని చేయాలి అనేటువంటి యంత్ర పరికరముల నిర్మాణం ఉంది మొత్తం. ఇప్పుడు ఆ యంత్ర పరికరం ఎలా పనిచేయాలి అనేది మొత్తం తయారైపోయింది. కానీ అది పని చేయడానికి దానికి శక్తి కావాలి. శక్తికి లక్షణం లేదు, శక్తికి గుణం లేదు. యంత్ర పరికరానికి లక్షణం ఉంది, యంత్ర పరికరానికి గుణం ఉంది. ఆ పరికరాల తీరును బట్టి అది పనిచేస్తుంది. అందుకని కరెంట్ అనేది కేవలం శక్తికి అసలు ఎటువంటి గుణము లేదు. వస్తువులలో అవి ఎలా పని చేయాలి అనేటువంటి నిర్మాణం తయారు చేశారు. ఇప్పుడు కారు తయారు చేశారు. ఆ కారు తయారు చేసినప్పుడు వాళ్ళు ఎలా పెట్టారు, దానికి టైర్లు పెట్టి శక్తి తాకగానే అవి తిరిగేలా, తిరుగుతూ అది వెళ్ళిపోయేలా అలా తిరగటానికి అవసరమైనటువంటి మిషన్లు తయారు చేశారు లోపల.
ఇంజిన్ స్టార్ట్ అయ్యి వెనక ఉన్నటువంటి వాహనాలకు అమర్చబడినటువంటి రాడ్లు ఏమున్నాయో అవి కదులుతూ అవి తిరుగుతున్నప్పుడు అది ఈజీగా మూవ్ అవ్వటానికి వీలైన టైర్లు, ఆ టైర్లను తిప్పడానికి అవసరమైనటువంటి యాక్సిలేటర్ రాడ్లు, అనేక రాడ్లు ఉన్నాయి. అటు పేర్లు మనకు పూర్తిగా తెలియదు. అది కారు యొక్క ఇంజిన్ యొక్క స్వభావం తప్ప అది పెట్రోల్ స్వభావం కాదు. పెట్రోల్ పరిగెత్తదో, ఇంధనం పరిగెత్తదో. ఇప్పుడు పెట్రోల్ని మీరు రోడ్ల మీద పోసి అంటించారనుకోండి, పరిగెత్తుద్దా? మండుద్ది. అది డీజిల్ని రోడ్డు మీద పోసి అంటించారనుకోండి, ఏ ఖాళీ స్థలంలోనూ ఏమవుద్ది? మండుద్ది. అది డీజిల్ కంటే వేగంగా పెట్రోల్ మండుతుంది. అలాగే కిరోసిన్ స్టవ్లు అంటించుకునేవాళ్ళం మనం. అలా కిరోసిన్తో కూడా వాహనాలు నడిపేవాళ్ళు. కాకపోతే అదంతా పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. అందుకని అవన్నీ చూసుకుంటూ ఇంతకంటే ఉత్తమమైనటువంటి ఇంధనం, పెట్రోల్ డీజిల్ కంటే ఉత్తమమైన ఇంధనం విమానాల్లో వేస్తారు. అంటే ఇంధనం ఉత్తమమా అంటే ఏంటి? దాని కెపాసిటీ, దాని పవర్, పనితీరు, అంతే, శక్తి. అయితే ఎగిరేలా విమానం తయారు చేయబడింది. అది విమాన లక్షణం. దానికి శక్తి తాకితే, శక్తి దానికి దొరికితే అది ఎగురుతుంది. పూర్వం ఇప్పుడు కార్లు ఇవన్నీ కూడా పెట్రోలు, డీజిల్ ఇటువంటి వాటితో నడిపేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ వాహనాలు. ఇప్పుడు ఎలక్ట్రికల్ బైక్స్, ఎలక్ట్రికల్ వాహనాలు వస్తున్నాయి. అవేంటి? కరెంటుని బ్యాటరీల్లో స్టోర్ చేసుకొని ఛార్జ్ చేసుకొని ఆ ఛార్జింగ్తో మెషినరీని కదుపుతున్నారు. ఏదో ఒకటి శక్తి దాన్ని కదపాలంటే. శక్తికి ఎటువంటి గుణము లేదు, ఎటువంటి స్వభావము లేదు. శక్తి అంటేనే సర్వశక్తుల సముదాయం. ఇక్కడే కొంచెం మనిషికి అర్థం అవడానికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకే సోదరుడు అడిగిన ప్రశ్న కూడా అదే. ఇప్పుడు దానికి ఎటువంటి గుణము లేనప్పుడు, ఎటువంటి స్వభావము లేనప్పుడు, అది కరెంట్ అనేది పోలికగా చెప్పాం. కరెంటుకు కూడా ఎటువంటి స్వభావం లేదు. ఇప్పుడు కంప్యూటర్ పనిచేస్తుంది అనుకోండి, కరెంటుకు ఒక స్వభావం ఉండుంటే కరెంటుని ఫ్యాన్లా, ఇప్పుడు కంప్యూటర్ని ఫ్యాన్లా తిప్పేది, లేదా ఫ్యాన్ని కంప్యూటర్లో పనిచేయించేది. అలా కంప్యూటర్కు ఒక స్క్రీన్ పెట్టుకొని దాంట్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అని దానికి మెటీరియల్స్ తయారు చేసుకొని, సాఫ్ట్వేర్ అని ఒక విధానం లోపల పనిచేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి మనం రాతలు రాసుకునేది, మనం పనిచేసుకునేది లోపలేసుకొని, హార్డ్వేర్ అంటే మిషనరీ మొత్తం దాంట్లో పెట్టుకున్నాం. ఇది ఇలా పని చేయాలి అని దాన్ని తయారు చేసుకున్నాం. అంటే అది ఎలా పని చేయాలో మనమే నిర్ధారించుకు తయారు చేసుకున్నాం. దానికి శక్తి సహాయం ఉంటే చాలు. శక్తికి ఇలా పనిచేయాలని ఏం లేదు. శక్తి ఏంటంటే దేన్నైనా పనిచేస్తుంది, అంతే. శక్తి లక్షణం అది. కానీ కంప్యూటర్ లక్షణం ఏంటి అంటే మనం అనుకున్నట్టుగా, మనం ప్రోగ్రామింగ్ చేసుకున్నట్టుగా మన కంప్యూటరు, మన సెల్ ఫోను, మనం ఉపయోగించుకుంటున్న కరెంటుకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఫ్యాక్టరీలు తయారు చేస్తాయి. ఇలా తయారు కావాలి, ఇలా పనిచేయాలి, ఇలా ఉపయోగపడాలి. కానీ అన్నింటికీ ఉపయోగపడేది కరెంటే. ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా మనకు బ్యాటరీ ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకుంటాం, అది కరెంటుతోనే జరుగుతుంది. కరెంటుకి స్వీయ గుణము లేదు. కరెంటు మీద పనిచేసేటువంటివి కోటాను కోట్ల వస్తువులు ఉన్నాయి. కరెంటు మీద ట్రైన్లు వెళ్ళిపోతూ ఉంటాయి. కరెంటు మీద అన్ని వాహనాలు నడిపేయచ్చు. ఇప్పుడు బ్యాటరీలు పెట్టుకొని కార్లు, బస్సులు కూడా వెళ్ళిపోతున్నాయి. కరెంటు బస్సులు వచ్చేసినాయి, కరెంటు కార్లు వచ్చేసినాయి, కరెంటు వెహికల్స్ వచ్చేసినాయి. అది శక్తి అంతే. దానికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కరెంటు అనేటువంటి శక్తికి ఏ గుణము లేదు. వస్తువుకు మాత్రం గుణం ఉంది. వస్తువు ఎలా పని చేయాలి అనేది మనిషి తన మేధాశక్తితో ఆ వస్తువును డిజైన్ చేసుకుంటున్నాడు. అది పని చేయడానికి అవసరమైన శక్తి కావాలి. ఆ శక్తి కరెంటు. దానికి ఆ శక్తిని తగిలిస్తే అది ఎలా పనిచేయాలో మనిషి నిర్ధారించాడు. ఆ వస్తువుని మనిషి అలా తయారు చేసుకున్నాడు. అందుకని వస్తువు పనితీరును బట్టి కరెంటు ఆ పనితీరుకు అనుగుణంగా దాన్ని పనిచేస్తుంది. అంతే. శక్తి తగిలితే అది పనిచేస్తుందండి. అంటే ఇది ఎలాంటిదంటే, మీరు ఒకసారి చూడండి, ఆహార పదార్థాలు మనకి లక్షల రకాలు ఉన్నాయి. కోటాను కోట్ల వంటకాలు తయారు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే. అంటే తినేవి ఏవైనా సరే తీసుకోండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అంతు లేదు. అంటే మనిషి తినడానికి పనికొచ్చేవి, మాంసాహారం కానీ శాకాహారం కానీ. మీరు ఏమి తినండి, మీరు ఎన్ని రకాలు తినండి, ఎన్ని పదార్థాలు తినండి, ఎన్ని వెరైటీలు తినండి, ఎన్ని రంగులు తినండి, ఎన్ని రకాలు తినండి, అది మొత్తం జీర్ణమైపోయి రక్తంగా మారుతుంది. అంతే. ఒకటి శక్తి పాలసీ. అది మనిషిలోకి వచ్చేటప్పటికి రక్తం అవ్వాలి. అంతే. అది ఏదైనా కానివ్వండి, ఎరుపు రంగు రక్తంగా మారుతుంది. ఈ రక్తము మాంసముగా మారుతుంది.
రక్తంలో కొంత భాగం మాంసం అవుతుంది. జాగ్రత్తగా చూడండి, మన శరీరంలోనే ఉంది. బయట అది కోటాను కోట్ల రకాల వెరైటీలు అవి పదార్థాలు, అవి ఏవైనా కావచ్చు, ఎన్ని రకాలైనా మనం తయారు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మనిషి తినే పదార్థాలు అనేకం ఉన్నాయి. కానీ నువ్వు ఏమైనా తిను, ఏం తిన్నా లోపలికి వెళ్ళి జీర్ణమై పచనమైపోయినాక అది మొత్తం ఎరుపు రంగు రక్తంగా మారుతుంది. అది మనిషిలోని శక్తి. అంటే ప్రస్తుతం మనకు రక్తం, మరి ఇన్ని రకాల పదార్థాలు ఎరుపు రంగుగానే ఎలా మార్చుకుంటుంది? అది శరీర నిర్మాణ ప్రక్రియలో సృష్టి పెట్టింది. అంటే నువ్వు ఎన్ని రకాల పదార్థాలు తిన్నా, ఎందులో ఏం తిన్నా వాటిలో శక్తిని తీసుకుంటుంది. మిగిలినటువంటి పదార్థ తత్వాన్ని మలమూత్రముల కింద విసర్జించేస్తున్నాం. మొత్తం రక్తంగా మారిపోద్ది, రక్తంలో కొంత భాగం మాంసంగా మారిపోద్ది, అందులో కొంత భాగం ఎముకలు మజ్జగా మారిపోద్ది. మజ్జ అంటే ఎముకల్లో ఉన్న మూలుగా, అదే మన బలం. మళ్ళీ అందులోంచి కొంత భాగం వీర్యంగా మారిపోద్ది. అలా మన శరీరం నిరంతరం తయారవుతూనే ఉంటుంది. అందుకని లావు అవుతూ ఉంటాం, సన్నబడుతూ ఉంటాం, చిక్కుతూ ఉంటాం, లావు అవుతూ ఉంటాం, బరువు పెరుగుతూ ఉంటాం, బరువు తగ్గుతూ ఉంటాం, తిండిని బట్టి ఇదంతా. కానీ మొత్తం ప్రాసెస్ ఏంటి? మనం ఏం తిన్నా ఇంతే ప్రాసెస్. రక్తం ఒకట, రక్తం నుంచి మాంసం ఒకట, మాంసం నుంచి ఎముకలు మజ్జ ఒకట, అక్కడి నుంచి వీర్య కణములు, అంటే మనిషి నుంచి మనుషులు ఉత్పత్తి అయ్యేటువంటి విధానము. కానీ ఇక్కడ మూల సూత్రం ఏంటి? నువ్వు ఎన్ని రకాలు ఎటువంటివి తిన్నా అది రక్తమే అవుద్ది. రక్తం నుంచి మాంసమే అవుద్ది, మాంసం నుంచి ఎముకలు మజ్జ కిందే అవుద్ది, ఎముకలు మజ్జ నుంచి వీర్యం కిందే అవుద్ది. ఇది లాస్ట్ స్టేజెస్. ఇంకా వీర్యము ఏంటి? వీర్య శక్తి అంటే మళ్ళీ మనుషుల నుంచి మనుషుల్ని ఉత్పత్తి చేస్తుంది. నువ్వు తినదానికి అసలు మనుషుల నుంచి మనుషులు ఉత్పత్తి అవడానికి సంబంధం ఏమన్నా? అసలు మనం తినదానికి ఎన్ని రకాలు తిన్నా రక్తం కింద మారడానికి అసలు సంబంధం ఎలా మార్చుకుంటుంది బాడీ? అది శరీర ప్రకృతి సృష్టి అలా పెట్టిందంటే. మీరు ఎన్ని కోటాను కోట్ల రకాలు తినండి, అది రక్తమే అవుతుంది. అంటే ఎన్ని వెరైటీలు తీసుకున్నా అది ఒకటిగానే అవుతుంది. ఇక్కడ రక్తం, ఆ రక్తం మాంసంగానే అవుతుంది, రెండో స్టెప్. అది ఎముకలు మజ్జగా అవుతుంది, మూడో స్టెప్. అది వీర్యంగా అవుతుంది, నాలుగో స్టెప్. ఇంకా ఎందుకంటే మనుషులు అవడానికి ఏం లేదు, మనిషి నుంచి మనుషులు వస్తారు. ఇవి ప్రకృతి యొక్క తీరుతెన్నులు. దాన్ని అర్థం చేసుకోవటం మనం చేయగలిగింది. మరి అనేక రకాల ఆహార పదార్థాలు కదా, ఎందుకని ఇవన్నీ రక్తంగానే మారుతున్నాయి? మలమూత్ర విసర్జనల కింద మొత్తం పదార్థం అంతా వెళ్ళిపోతుంది, శక్తినే కదా తీసుకుంటుంది బాడీ. మళ్ళీ ఆ శక్తిని పదార్థం కింద మార్చుకుంటుంది. చూడండి ఎంత చిత్రంగా ఉందో. మనం తినేవి పదార్థాలు, పదార్థాలలో ఉన్న శక్తిని లోపలికి వెళ్ళినాక, మనం నవ్వులు మింగినాక లోపలికి వెళ్ళినాక పేగులు పదార్థంలో ఉన్న శక్తిని పీల్చుకుంటున్నాయి. చిత్రమైన విషయం, కడుపులో పేగులు. మళ్ళీ అందులో పదార్థ తత్వాన్ని మలం కింద విసర్జించేస్తుంది. మీరు ఎక్కువ తింటే ఎక్కువ మలం వస్తుంది, తక్కువ తింటే తక్కువ మలం వస్తుంది. ఎక్కువ నీళ్లు తాగితే ఎక్కువ మూత్రం వస్తుంది, తక్కువ తాగితే తక్కువ మూత్రం వస్తుంది. పదార్థం అంటే మనం తీసుకున్న సైజును బట్టి పదార్థం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అందులో శక్తిని శరీరం తీసుకుంటుంది. అసలు ఎలా తెలుస్తుంది? ఏంటి ఆ ప్రాసెస్? అందుకే ఎప్పటికీ దాన్ని విచక్షణతో తెలుసుకునే ప్రయత్నం చేసుకుని, అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుని, అవగాహనతో అర్థం చేసుకోవటమే తప్ప జస్ట్ ఊరికనే అర్థం చేసుకోవటమే తప్ప మనం ఎప్పటికీ సృష్టి రహస్యాన్ని తెలుసుకోలేము. సృష్టి రహస్యం అంటే బయట ఉన్న విశ్వం అనుకోవాలంటే మన శరీరం గురించే తెలుసుకోలేము. ఇన్ని పదార్థాలు రక్తంగా అసలు ఎలా మారుతున్నాయో ఎవరికి తెలియదు. సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రక్తాన్ని కనుగొందామని, ఎవరో రక్తాన్ని కనుక్కోలేకపోయారు. కానీ పదార్థాల నుంచే శరీరం రక్తాన్ని తయారు చేసుకుంది. మనమే కాదు, జంతువులకు కూడా అలాగే తయారవుతుంది. కానీ విశ్వ పరిశోధనలు చేస్తున్న ఎంతో మంది ఎప్పటి నుంచో మొత్తం మేము అంతరిక్షాన్ని పరిశీలించేస్తున్నాం, సైన్స్ డెవలప్మెంట్ బోర్డు కనుక్కున్నాం అని చెబుతున్న వాళ్ళందరూ కూడా రక్తాన్ని ఎవరు తయారు చేయలేకపోయారు. తయారు చేయడం కుదరటల్లా, కానీ అది మన శరీరంలో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇక్కడ అర్థం చేసుకునేటువంటి తత్వం అది. ఇలా ఊరికిన ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు మన సోదరుడు ప్రశ్న ఏంటంటే, అసలు నిరాకారమైనది, నిర్గుణమైనది, ఏ గుణములు లేనిది, ఏ స్వభావములు లేనిది, మళ్ళీ అది గుణములుగా స్వభావములుగా, అంటే దాని స్వభావం చేత దాని గుణముల చేత సృష్టి ఏర్పడుతున్నది అని చెబుతా ఉంటాను నేనే. అంటే ఎలా చెప్పాలి మనిషికి? మరి మనిషి పరిమిత భావంలో ఉన్నాడు, గుణంతో ఉన్నాడు, రూపంతో ఉన్నాడు, ఆకృతితో ఉన్నాడు, గుణాలు చూస్తున్నాడు, బుద్ధులు చూస్తున్నాడు, స్వభావాలు చూస్తున్నాడు, ఆకారాలు చూస్తున్నాడు, రూపాలు చూస్తున్నాడు, పరిమితులు చూస్తున్నాడు, అంటే సృష్టిని చూస్తున్నాడు. అలా చూసే మనిషికి
సృష్టికి సంబంధించిన భాషా పదాలతో చెప్పబడుతుంది తప్ప అందుకే ఆత్మానుభవం చెప్పలేము అని చెప్పారు. నాయన ఈ మాటలతో చెప్పేది, ఈ పదాలతో చెప్పేది అంతా కూడా ఊరికనే అదొక ప్రయత్నమే తప్ప దాన్ని నువ్వు నీ అంతర్మథనంతో నీ లోపల నువ్వు అన్వేషించుకొని అనుభవం చెందాలి ఈ మాటల ఆధారంగా. కానీ మాటలు దాన్ని చెప్పలేవు అని స్పష్టంగా చెప్పారు. మరి ఇంకో దారి ఏమన్నా ఉందా? లేదు, మనకున్న దారి మాటలు ఒకటే. దాన్ని నువ్వు జ్ఞానంతో నీ అంతరంగంలో, అదే తపస్సు, అదే ధ్యానం, దాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేసి ఎలాగోలా నువ్వు కష్టపడి ఆ భావాన్ని అర్థం చేసుకోవాలి. అంతకు తప్ప ఇంకో దారి లేదు ఇక్కడ. అందుకని ఆత్మశక్తి యొక్క లక్షణములు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే అది అనంతము. అంటే అది అసలు ఎంత ఉందో తెలియదయా బాబు. దాని గురించి మనం ఏం మాట్లాడుకున్నా మనకేదో కాలక్షేపం, ఊసిపోని కబుర్లతో ఎవరికాళ్ళు పుస్తకాలు రాసేసుకొని, మతాలు పెట్టేసుకొని, మార్గాలు పెట్టేసుకొని, దేవుళ్ళని పెట్టేసుకొని, దేవతలను పెట్టేసుకొని, వీళ్ళే గ్రంథాలు రాసేసుకొని మా దేవుడు ఈ సృష్టి అంతా చేసేసాడని చెప్పుకోవటమే తప్ప అది సత్యము కాదు. అనంతము అంటే అర్థం ఏంటి అంటే మనకి భూమి మీద మనం చూస్తున్న ఒక మనిషి ఉన్నాడు, ఎంత ఉన్నాడు, ఇక్కడ మొదలయ్యాడు, ఇక్కడ ఎండ్ అయ్యాడు. ఒక వస్తువు ఉంది, ఎంత ఉంది, ఇక్కడ మొదలైంది, ఇక్కడ ఎంత ఎండ్ అయింది. ఒక చెట్టు ఉంది, ఇక్కడ మొదలైంది, ఇక్కడ ఎండ్ అయింది. అలా మనిషికి ప్రతిదీ కూడా పరిమితత్వంలో ఆది అంతము, దాని సైజు, దాని రూపము అన్ని తెలుసు. అలా అలవాటు పడింది మనిషి. అసలు దానికి ఆది లేదు, అంతము లేదు, ఉన్నదంతా అదే అంతే మనిషికి తెలియదు. ఇది మనిషికి తెలియని భాష తప్ప, మనిషికి అర్థం కాని భాష తప్ప ఉన్నది మనిషికి అర్థం కావట్లా. నువ్వు ప్రయత్నించుకుంటే అర్థమవుద్ది, కష్టపడాలి కొంచెం. ఇప్పుడు 1వ తరగతిలో అప్పుడే జాయిన్ అయ్యి నర్సరీ అయిపోయి ఎల్కేజీ అయిపోయి యూకేజీ అయిపోయి 1వ తరగతిలోకి వచ్చాడు ఒక కుర్రోడు. మూడు క్లాసులు దాటేసేటప్పటికి నాకు చాలా తెలుసు అనుకుంటాడు. 1వ తరగతి కుర్రోడికి ఇప్పుడు PhD పాఠం చెప్పి కనుక్కో అన్నాం అనుకోండి, ఆ PhDలో సంబంధించిన విషయాలు చెప్పి ఏం చెప్పరా అని అడిగామనుకోండి, ఏమర్థం? దయ్యమయంగా చూస్తాడు. ఆ 1వ తరగతిలోయే ఏదో కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ మొత్తం చదవాలి 1వ తరగతి. పూర్తయితే కానీ పూర్తిగా అర్థం కాదు. అది ఒక అవగాహన, బ్రెయిన్ అవగాహన స్థాయి మనిషికి ఎలా ఉందో దాన్ని బట్టి క్లాసులు పెట్టారు. నర్సరీ అని, ఎల్కేజీ అని, యూకేజీ అని, 1 అని, 2 అని, 3 అని. అంటే ఎదుగుదలలో, బ్రెయిన్ ఎదుగుదలలో అవగాహన శక్తిని బట్టి విద్యాబోధన ఏర్పాటు చేశారు. అలాగే ఆత్మ అవగాహన అనేది ఊరికనే మనం మాట్లాడుకుంటూ వచ్చేసేది కాదు, ఆ కెపాసిటీ పెంచుకుంటూ ఉండాలి. అందుకని నిరంతరం మంచిని వింటూ, మంచి మాటలు వింటూ, మంచి పనులు చేస్తూ, నన్ను నేను పరిశీలించుకుంటూ, నన్ను నేను గమనించుకుంటూ, నాలో ఉన్నటువంటి తత్వమును తెలుసుకుంటూ, ఎప్పుడు చెప్పాను అదే చెబుతున్నాను ఎప్పుడు, శరీరము, మనస్సు, ప్రాణశక్తి ఇవి ఉన్నదా లేదా చూసుకోండి. క్లియర్గా ఉన్నది. శరీరము క్లారిటీగా తెలుస్తుంది. ఏంటి తెలిసేది? లోపల పనితీరు అసలు మనకు తెలీదు. ఏవాయో ఎందుకు చెడిపోయిందో, ఎప్పుడు చెడిపోయిందో, ఎలా చెడిపోయిందో ఏం మనకు తెలియదు. అసలు చెడిపోయేదన్న ఇబ్బంది వస్తే డాక్టర్ చెబితే ఓహో అంటాం అంతే. బాధ వస్తే భరిస్తాం, అంతకంటే మనం చేయగలిగింది లేదు, వెళ్ళి మందులు వాడతాం. మన చేతిలో ఏం లేదు. లోపల పనితీరే తెలియదు. మనకు తెలిసింది ఏంటి? కంటితో చూడటం, చెవితో వినటం, నోటితో మాట్లాడటం, నాలుక రుచులు తెలుసుకోవటం, మన శరీరానికి కావలసినటువంటి మొత్తము పంచేంద్రియాలతో బయట ప్రపంచంలో అవసరమైనవి తెచ్చుకుంటుంటాం. ఆ ప్రయత్నాలు కూడా ఒకసారి ఫలిస్తే ఒకసారి ఫలించవు. ప్రయత్నాలన్నీ డబ్బు కోసమేగా. ఆ డబ్బు కోసం చేసే ప్రయత్నాలలో మనం అనుకున్నంత రావచ్చు, రాకపోవచ్చు, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఒకసారి ఫలించవచ్చు, ఒకసారి ఫలించకపోవచ్చు. ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇది మనం చేసుకునేది. మనకు తెలిసింది ఎంతవరకు? శరీరం తెలిసి మాంస శరీరం నేనని, ముద్ద, ఈ మాంసపు ముద్ద నేనని తల నుంచి కాలు వరకు అది అనుభూతులు కూడా కలుగుతున్నాయి కనుక, శబ్దస్పర్శ రూపరసగంధానుభూతులు నిరంతరం పొందుతున్నాం కనుక ఆ బాహ్య విషయాలు మన శరీరం గురించి మనకు తెలిసింది మొత్తంగా 10% కూడా ఉండదు. అనుభవించే విషయాలే తెలుసు. అసలు ఒక ప్రయత్నం జరుగుద్దో జరగదో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు, ఎందుకు జరగద్దో తెలియదు. మొన్న నేను అనుకుంటే ఎందుకు అయ్యిందో తెలియదు, ఇప్పుడు అనుకుంటే ఎందుకు అవట్లేదో తెలియదు. ఎంత ప్రయత్నించినా ఇప్పుడు ఎందుకు అవట్లేదో తెలియదు. మొన్న స్వల్ప ప్రయత్నంతోనే ఎందుకు అయిపోయిందో కూడా తెలియదు. ఇలా తెలియని అంశాలు అనేక ఉంటాయి. తెలియదు అన్నదే ఎక్కువ మన జీవితంలో ఉంటుంది. కానీ అహంకారం తెలుసు తెలుసు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకు తెలియదే ఎక్కువ ఉంది ఏంటి? మన సొంత శరీరంలో. అయినా దాని పనితీరు మనకు తెలుసు. ఇప్పుడు శరీరం ఉంది, దాని పనితీరు అది. మెలకు వస్తుంది, మెలకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ గాఢ నిద్ర వరకు ఇలా నడుపుకుంటుంది అని అంతవరకు మనకు తెలుసు. లోపల పనితీరు అసలు మనకు తెలియదు, ఇంకా దాన్ని వదిలేయటమే మనం. అలాగే మనసు. మనసు అంటే ఏంటి? ఆలోచనల సమూహం.
ఆ ఆలోచనలు ఏంటంటే అందులోనే కోరికలు, అందులోనే బాధలు, అందులోనే దుఃఖాలు, అందులోనే సుఖాలు, అందులోనే జ్ఞాపకాలు, సమస్తం అందులోనే ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? బయట వస్తువుల్లో ఉన్నాయా, బయట విషయాల్లో ఉన్నాయా, బయట సృష్టి కనపడుతున్నట్టు కనపడుతున్నాయా, పదార్థ రూపంలో ఉన్నాయా, దృశ్య రూపంలో ఉన్నాయా, వాసన అని తెలుస్తుందా, శబ్దస్పర్శ రూప రసగంధములుగా అందుతున్నాయా అంటే లేదు. అది శబ్దాలకు అందట్లేదు, దృశ్యాలకు అందట్లేదు. శబ్ద స్పర్శ రూప రస గంధములు ఏమి లేవు అక్కడ. మరి అవి ఉన్నాయని నీకు ఎక్కడ తెలుసు? నాలోనే ఉన్నాయి, నాకు తెలుసు కదులుతున్నాయి. అంటే ఏంటి? బయట భౌతిక వస్తువుల్లో లేవు, కంటితో చూసేలా లేవు, చెవితో వినేలా లేవు, ముక్కుతో వాసన చూసేలా లేవు, నాలుగుతో రుచి చేసేలేవు, రుచి చూసేలా లేవు, చర్మంతో స్పర్శ తెలుసుకునేలా లేవు. కానీ అన్నీ ఉన్నాయి, నాకు తెలుసు. నేను అనుభవించినవన్నీ నాకు గుర్తున్నాయి, నా మనసులో ఉన్నాయన్నీ నాకు గుర్తున్నాయి, నేను పొందినవన్నీ నాకు గుర్తున్నాయి. కానీ అవి ఎలా ఉన్నాయి అంటే ఈ శరీరంతో బయట ప్రపంచంలోంచి నేను గ్రహిస్తున్నట్టుగా లేవు, కానీ ఉన్నాయని తెలుసు. అన్నీ తెలుసు నాకు. అవి ఎంత బలంగా తెలుసు అంటే ఆ భావం రాగానే దానికి అనుగుణంగా నా శరీరం కనిపిస్తుంది. ఇప్పుడు శృంగార భావం రాగానే శృంగార సంబంధిత అవయవాలు ప్రేరణ చెందుతాయి. ఏదన్నా చూద్దామని అనిపించగానే ఇప్పుడు కంటికి సంబంధించినటువంటి ప్రేరణ కలిగి ఆ ఇల్లు చూసేద్దాం అనిపిస్తుంది. విందామనగానే విందామనిపిస్తూ ఉంటుంది. చెవికి ప్రేరణ కలిగి ఇప్పుడు వాటిని వినాలనిపిస్తూ ఉంటుంది. అలా నాలో ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఆ భావములు ఎలా ఉన్నాయంటే శబ్దస్పర్శ రూపరసగంధములుగా లేవు. ఎలా ఉన్నాయో నాకు తెలియదు, ఎక్కడున్నాయో నాకు తెలియదు, ఎంత సైజులో ఉన్నాయో కూడా నాకు తెలియదు. కానీ అవన్నీ ఆలోచనలుగా, భావములుగా, బాధలుగా, సుఖములుగా, దుఃఖములుగా, భయములుగా, ధైర్యములుగా, అవమానములుగా, అహంకారములుగా, రకరకాల భావోద్వేగములుగా కదులుతూ నా శరీరాన్ని కంపింపజేస్తూ ఉంటాయి, అంటే కదిలింపజేస్తూ ఉంటాయి. వాటికి నేను గురైపోతూ ఉంటాను. నా శరీరంలో నా అంతరంగ సంఘర్షణ అంతా నా మనసే. ఆ మనసులో యొక్క అంతరంగ సంఘర్షణకు తగ్గట్టు శరీరము లోపలంతా కూడా ఛిద్రమైపోతూ ఉంటుంది. అయితే దాన్ని బయటానికి వచ్చి సాధించుకోగలిగితే సుఖపడ్డానంటాను, లేదా సాధించుకోలేకపోతే దుఃఖపడ్డానంటాను. మొత్తానికి లోపల అంతరంగ సంఘర్షణ అనేది ప్రతి మనిషికి ఎక్కువ ఉంటుంది. అయితే మళ్ళీ సంఘర్షణ మొత్తం శరీరం మీద ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. శరీరం దానికి కంపిస్తూనే ఉంటుంది. శరీరం దానికి లోనయ్యి జబ్బులు పాలవుతుంది. మానసిక శారీరక వ్యాధులు వస్తూ ఉంటాయి. అంటే శరీరము మనసు విడివిడిగా లేదు, శరీరము మనసు కలిసే ఉంది. కానీ శరీరము యొక్క స్థూలాంశ మాంసముగా కనబడుతుంది, శరీరము యొక్క సూక్ష్మాంశను మనసు అనుకుంటున్నాం. కానీ అది ఎక్కడ ఉందో, ఎలా ఉందో దాని పేరే సూక్ష్మాంశ. అంటే సూక్ష్మం అంటే తెలియదు, తెలుసుకోవడానికి కుదరనంత చిన్న సైజు, కానీ ఆలోచనలు ఉన్నాయని తెలుసు. ఆ స్థితికి మనసు అని పేరు పెట్టాం, అంతే తప్ప మనసు విడిగా లేదు. అంటే మనసు ఎలాంటిదంటే ఇప్పుడు ఒక జాంపండు ఉంది, ఒక యాపిల్ ఉంది, ఒక దానిమ్మ ఉంది, ఏదో ఒక ఆహార పదార్థం ఉంది. ఆహార పదార్థాన్ని చూస్తున్నప్పుడు, దాన్ని పట్టుకున్నప్పుడు దానిలో ఘనత్వం ఉంది. ఆ పండు కనపడుతుంది, గుండ్రంగా ఉంది, ఆకుపచ్చగా ఉంది, దాన్ని జాంపండు అంటున్నాం. దాన్ని కొరుక్కొని తింటున్నాం, రుచి తెలుస్తుంది, దాన్ని నవ్వులుతున్నాం, పదార్థాన్ని నవ్వులుతున్నాం, అది కూడా తెలుస్తుంది. దాన్ని నవిలి మింగాం, లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? అది శక్తిగా మారిపోయింది. మరి జాంపండు అనే పదార్థం ఏమైంది? మీరు గమనిస్తే, మీరు మరుసటి రోజు మల విసర్జనకి వెళ్ళినప్పుడు జాంపండులోని గింజలు గింజల్లాగానే వచ్చేస్తాయి బయటికి. చాలా మంది ఆ జాంపండు తిని అరగలేదు అనుకుంటారు. ఫైబర్ ఎక్కువ ఉన్న పదార్థాలు తిని, ఇప్పుడు క్యారెట్ లాంటివి తిన్నప్పుడు క్యారెట్ లాగానే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉన్నాయి, పీచు పదార్థాలు అరగవు. ఫైబర్ అంటే అదేనే. అది అరగకపోవటం కాదు, ఫైబర్ కొంత తినటం కొంత ఉండటం శరీరానికి చాలా అత్యవసరం. ఎందుకంటే అది మలమూత్ర విసర్జనని క్లారిటీగా బయటకు తీసుకొచ్చేస్తుంది ఫైబర్ ఉండటం వలన. ఫైబర్ ఉన్నది తీసుకోవాలి, పీచు పదార్థాలు అంటారు, అది తీసుకోవాలి, వాటిని ఫైబర్ అంటారు. దానివల్ల రక్తశుద్ధి జరుగుద్ది శరీరం అంతా. అంటే ఫైబర్ అంటే ఏంటి? మనం బయట గిన్నెల్ని పీచు పదార్థాలతో తోముకొని ఎలా శుభ్రపరుచుకుంటామో, బయట మన శరీరాన్ని సబ్బుతో మనం చక్కగా మన చేతులు పెట్టి ఎలా శుభ్రపరుచుకుంటామో, లోపల శుభ్రపరచడానికి వ్యవస్థ లేదు కనుక ఫైబర్ అనేది మొత్తం లోపల దాన్ని శుభ్రంగా శుభ్రపరిచేస్తుంది. అది ఫైబర్ అంటే మనం తిన్న జాంపండు యొక్క గింజలు కూడా వచ్చేస్తాయి బయటికి. మీరు చూస్తే కొన్ని రకాల పదార్థాలు తిన్నప్పుడు ఆ కొన్ని రకాల పదార్థాల రంగులు కూడా మారిపోద్ది. డ్రాగన్ ఫ్రూట్స్ అని ఉంటాయి, ఎరుపు రంగు తిన్నాం అనుకోండి, ఎరుపు రంగులో మలం వచ్చేస్తుంది. అలాగే మీరు బీట్రూట్ తిన్నారనుకోండి, ఎరుపు రంగులో మలం వచ్చేస్తుంది. కొన్ని రకాల పదార్థాలు తిన్నప్పుడు మలం ఆ రంగులోకి కూడా మారిపోద్ది.
అలా వచ్చేస్తుంది. అంటే ఏంటి, పదార్థంగా వస్తుంది. మరి శక్తిని ఎలా తీసుకుంది? అసలు ఆహార పదార్థాలు ఎందుకు తింటున్నాం? పదార్థం కోసమా, శక్తి కోసమా? అంటే శక్తి కోసం. ఓకే, శక్తిని తీసుకుంది, పదార్థాన్ని వదిలేసింది మన శరీరం. మళ్ళీ ఏం చేసింది? దాన్ని పదార్థం కింద మార్చింది, మాంసం కింద మార్చింది, ఎముకల కింద మార్చింది, మజ్జ కింద మార్చింది, వీర్యం కింద మార్చింది. వీర్యం కూడా పదార్థమేగా. స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఈ వీర్య కణాల కలయిక చేత పిల్లలు పుడుతున్నారు. మళ్ళీ పిల్లలు పదార్థాలు అవుతున్నారు. పళ్ళలాగా, మనుషులలాగా, జంతువులలాగా పదార్థ తత్వమే, చైతన్యతో ఉన్న కదిలే పదార్థం. మనం జడ పదార్థాలం కాదు, చైతన్య పదార్థాలం. అంటే పదార్థాల నుంచి శక్తి శరీరంలోకి వస్తుంది. మళ్ళీ శక్తి మార్పు చెంది పదార్థంగా మారుతుంది. అది మనుషులైతే మనుషులుగా, జంతువులైతే జంతువులుగా, చెట్లు పొట్లయితే చెట్లు పొట్లుగా, చెట్లుగా. మనకు మిగిలిన జడ పదార్థాల గురించి తెలియదు. చెట్లు ఏమవుతుంది? విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. విత్తనాలు మళ్ళీ పెడితే చెట్టు వస్తుంది. ఇక్కడ ఆ శక్తి తత్వం ఎన్ని మార్పులు చెందుతుందో చూడండి. పదార్థం నుంచి శక్తి అవుతుంది, శక్తి మళ్ళీ పదార్థం అవుతుంది. అందుకే మనకు ఆకలి. పదార్థాలను తింటాం, అది లోపలికి వెళ్ళి శక్తి అవుతుంది. పదార్థాలని మనం విసర్జించేస్తాం, మలమూత్రాలు అవే. లేకపోతే మలమూత్రాలు ఎందుకు? మొత్తం మన శక్తిగా మారిపోతే పదార్థంగా మాంసం అయిపోతా ఉంటే మలమూత్ర విసర్జన ఉండదు అసలు మనకు. మరి పదార్థం బయటకు వచ్చేస్తుందిగా మలమూత్ర విసర్జనగా. పైగా మీరు ఎంత సైజు తింటే అంత వచ్చేస్తుంది మలం. ఎక్కువ ఆహారం తింటే ఎక్కువ మలం వస్తుంది, తక్కువ ఆహారం తింటే తక్కువ మలం వస్తుంది. మీరు తినే ఆహార విధానాన్ని బట్టి, ఫైబర్ ఉన్నదాన్ని బట్టి, పీచు పదార్థాలను బట్టి మల విసర్జన ఫ్రీగా జరుగుద్దా, బలవంతంగా జరుగుద్దా అనేది మనం తీసుకున్న పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలిసిన అంశం మలము కాదు, విసర్జన కాదు, తింటము కాదు. పదార్థం తిన్నప్పుడు శక్తిగా శరీరం మార్చుకుంటుంది, అదే రక్తం. మళ్ళీ అదే శక్తిని అది మళ్ళీ పదార్థంగా మారుస్తుంది. అదే మాంసం, ఎముకల, మజ్జ, వీర్యం నుంచి మళ్ళీ పిల్లలు పుట్టడం. పిల్లలు అనేది మళ్ళీ మనుషులు పదార్థాలే. అలాగే చెట్లు శక్తిని లాక్కుంటున్నాయి భూమి నుంచి, నీటి నుంచి, సూర్యరశ్మి నుంచి, వాయువు నుంచి. మలాక్కొని చెట్లు బతికి విత్తనాలను తయారు చేస్తున్నాయి. మళ్ళీ ఆ విత్తనాలను తీసుకెళ్లి భూమిలో పెడితే మళ్ళీ చెట్లు వస్తున్నాయి. అంటే అన్నింటి నుంచి శక్తిని గ్రహించుకొని ఇక్కడ ఉన్నటువంటి పదార్థ రూప వస్తువులు బతుకుతున్నాయి. చెట్లు బతుకుతున్నాయి, మనుషులు బతుకుతున్నారు, జీవులు బతుకుతున్నాయి. ఈ బతకడానికి ఆధారమైంది శక్తి తీసుకుంటున్నాయి. దేని నుంచి? చెట్లన్నీ పంచభూతాల శక్తుల్ని తీసుకుంటున్నాయి. మనుషులు చెట్ల నుంచి వచ్చినట్టుని తీసుకుంటున్నారు, జంతువులు చెట్ల నుంచి వచ్చినట్టుని తీసుకుంటున్నాయి. సాధు జంతువులైనా క్రూర జంతువులైనా, క్రూర జంతువులు సాధు జంతువులు తిని బతుకుతాయి. మాంసాహారం తినేవాళ్ళు కూడా మాంసాహారం తినే జంతువులు మళ్ళీ ఏం తింటున్నాయి? చెట్లనే. అన్నిటికీ చెట్లే ఆధారం. అంటే శక్తి యొక్క పరివర్తనం సృష్టి మొత్తం ఉంది. ఇక్కడ ఉంది ఒకటే, శక్తి మార్పులు చెందుతుంది. అంతే తప్ప శక్తి అంతం అవట్లా. ఇప్పుడు చెట్టు నుంచి కాయ వచ్చింది, ఆ కాయ మనం తినేసాం, అంతమైపోయిందా? అవలా మనిషి అయిపోయింది. మళ్ళీ మనిషి అంతమైపోయాడు, పని చచ్చిపోయాడు అంటున్నాం. అంతమైపోయాడు కాదు, మనిషి మళ్ళీ భూమిలో కలిసిపోయాడు, ఎరువైపోతాడు భూమికి. మనుషులు విసర్జించిన మలమూత్రాదులన్నీ, జంతువులు విసర్జించిన మలమూత్రాదులన్నీ మళ్ళీ భూమిలో ఎరువులు అయిపోతున్నాయి. అంతే, ఎక్కడ లేదు, అన్ని మళ్ళీ మట్టి అయిపోతాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి. అందుకే సృష్టిలో శక్తిని ఎవరు ఉత్పత్తి చేయలేరు, శక్తిని ఎవరు నాశనము చేయలేరు. శక్తి ఉన్నది అన్నారు. అదేంటి? మూలశక్తి గురించి, అనంత ఆత్మశక్తి గురించి. సృష్టి మొత్తం ఒక శక్తి ఉంది, ఆల్రెడీ ఉంది. అంతే, దాన్ని మనం కొత్తగా కనిపెట్టి అనంత ఆత్మశక్తి అనేటువంటి విశ్వశక్తిని, సృష్టి శక్తిని, ప్రకృతి శక్తిని, ప్రాణశక్తిని మనం ఉత్పత్తి చేయలేం. అలా తిరిగి మనం దాన్ని నాశనము చేయలేం. కానీ అది రూపాంతరం చెందటమే సృష్టిగా మనకు కనబడుతుంది. మనం దాన్ని రూపాంతరాలు చెందించుకొని వాడుకుంటున్నాం కూడా. మనం వాడుకునే ఉపకరణ వస్తువులన్నీ మనం కంప్యూటర్లు తయారు చేసుకున్న, ల్యాప్టాప్లు తయారు చేసుకున్న, సెల్ ఫోన్లు తయారు చేసుకున్న, పెన్నులు, పెన్సిళ్ళు, బ్రష్లు, పేస్టులు ఏది తయారు చేసుకున్న అన్ని భూమిలో దొరికే, భూమి నుంచి దొరికే ముడి సరుకులే. ఎన్ని కోటాను కోట్ల వస్తువులు చేసుకోండి. అయితే చెట్ల నుంచి, లేకపోతే భూమి నుంచి, ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వనరులు, వసతులు వాడుకొని దాన్ని మార్పులు చేసుకుంటున్నాం. అంతే. మళ్ళీ భూమి మీద ఉన్న వనరులు, వసతులు అన్నిటికీ మూలశక్తి ఏంటి? ఆత్మశక్తి. ఆత్మశక్తిగా దానికి ఎటువంటి లక్షణములు లేవు, ఎటువంటి స్వభావము లేదు. అది ఆకాశ స్వరూపము. అంటే ఏంటిది? ఎటువంటి స్వభావం లేదు, స్వరూపం లేదు అంటున్నారు కదా. మళ్ళీ దానికి పంచభూతాత్మక లక్షణములు సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్ని అవ్వగలిగిన స్వభావంలో ఉన్నాయి అంటున్నారు కదా. ఒకేసారి అలా చెబుతున్నారు ఏంటి అని అంటే,
అందులో ఉన్న అంటే ఆత్మశక్తిగా అది నిశ్చలంగా ఉంది, ఒక సంపూర్ణత్వం. అంటే బిందె నిండా నీళ్లు నిండిపోయి ఉన్నాయి, ఇంకా నీళ్లు పోస్తే పట్టవు, బిందులో ఒలికిపోతాయి. ఇప్పుడు అది నిండుకుండా అంతే అలా ఉంది. అది ఏమి ఇంకా అందులో పోయటానికి లేదు, తీయటానికి లేదు, ఏం చేయటానికి లేదు, నింపేసి అలా పెట్టాం. నిండుకుండా అన్నప్పుడు ఏంటి, ఇంక దాంతో పని లేదు, అందులో ఏం పట్టవు. అలా అలా ఉంది. అలా మొత్తంగా సంపూర్ణత్వము, అది నిండుకుండా ఎలా ఉంటుందో అలా అన్నీ కలిగి ఉన్నది కనుక దానికి లోటు లేదు కనుక అది నిశ్చలంగా ఉంది. అది సృష్టిలో ఎందుకు కదులుతుందంటే సృష్టి పరిమితము, లోటు ఉంది, మనిషికి లోటు ఉంది, చెట్టుకు లోటు ఉంది, అన్నిటికీ జంతువులకు లోటు ఉంది, ఏదో కావాలి నిరంతరం, అన్నింటికీ ఏదో కావాలి, ఒక లోటు ఉంది. ఆ లోటు ఏంటి, ఏదో కావాలి, ఏదో కావాలి కనుక అది కదులుతుంది. సంపూర్ణ తత్వమైనటువంటి అనంత ఆత్మశక్తి ఆకాశ స్వరూపంగా నిశ్చలంగా ఎందుకుందంటే అది పరిమితత్వం కాదు, సంపూర్ణత్వంతో నిండిపోయింది. దానిలో ఏ లోటు లేదు. ఏ లోటు లేనప్పుడు ఒక నిశ్చలత్వమే, అవసరతే లేదు, అసలు ఉన్నదంతా ఏకత్వమే. అయితే మరి ఇది అర్థం చేసుకోవాలంటే ముందు ఆత్మజ్ఞానంలో ముందుకు ప్రయాణించాలి, లేకపోతే అర్థం అవ్వదు. ఎందుకని, అందుకే దీని గురించి అనేక ఉపనిషత్తులు ఉన్నాయి. ఒక ఉపనిషత్తులు చెబుతారు అది ఒకేసారి కదులుతూ కదలకుండా ఉన్నది అని. కొంచెం జ్ఞాన వికాసం చెందితే కానీ ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. ఆ జ్ఞాన వికాసం చెందే వరకు మాట్లాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీకు చెబుతున్నా, నాకు అర్థమైంది, నాకు 35 సంవత్సరాలు పట్టింది, అర్థమైంది కానీ అనుభవం అవ్వలేదు, మళ్ళీ ముందే చెబుతున్నా. అది ఒకే సమయంలో కదులుతూ కదలకుండా ఎలా ఉందే నాకు అర్థమైంది. ఒక ఉపనిషత్తు దీని మీదే ప్రారంభం అవుతుంది. నేను ఆ ఉపనిషత్తు పేరు మర్చిపోయాను. ఆ ఉపనిషత్తులో అద్భుతమైనది ఏంటి, నాకు ఎందుకంత ఆసక్తి కలిగించింది అంటే అది కదులుతుంది అంటే మనిషికి అర్థమవుద్ది, లేదా అది కదలదు అంటే మనిషికి అర్థమవుద్ది. ఇప్పుడు ఒక రాయి ఉంది, కదలదు. ఓ చెట్టు ఉంది, గాలి వీస్తే కదులుద్ది, కానీ అక్కడే కదులుద్ది, కొమ్మలో ఊగుద్ది. ఒక మనిషి కదులుతూ ప్రయాణించగలడు, జంతువులు కదులుతూ ప్రయాణించగలవు. అలా కదలటం కదలకపోవడం మనకు తెలుసు. కానీ సృష్టి గూర్చి చెప్పినప్పుడు, ఆత్మశక్తి గూర్చి చెప్పినప్పుడు ఒకే సమయంలో అది కదులుతూ కదలకుండా ఉన్నది అనేటువంటి నిశ్చలత్వాన్ని చెప్పారు. అదొక నిశ్చలత్వం. ఏంటి, ఆకాశముగా అది కదలటం లేదు, అనంత ఆత్మశక్తిగా అది అసలు కదలటం లేదు, కదలవలసిన అవసరం లేదు, అది కదలటానికి రెండో ప్లేస్ లేదు, ఉన్నదంతా అదే. కానీ సృష్టికి అది ఎప్పుడూ కదులుతూనే ఉంది. సృష్టి ఎక్కడ కదులుతుంది, ఆకాశములోనే కదులుతుంది. మళ్ళీ చెబుతున్నా, ఇది మాటలతో అర్థమయ్యేది కాదు. దీన్ని పట్టుకొని మీరు మీ అంతరంగంలోకి వెళ్ళి మీలో మీరు మిమ్మల్ని గమనించుకోవాలి. ఇప్పుడు శరీరాన్ని కదపకుండా కూర్చున్నాం, మళ్ళీ ఉదాహరణ మనలోకి తెచ్చేసుకుంటే సరిపోద్ది. శరీరాన్ని కదపకుండా కూర్చున్నాం, అసలు శరీరాన్ని కదపట్లా, నిశ్చలంగా కూర్చున్నాం. ఇప్పుడు నేను కదులుట లేదు, అక్కడ బోర్డు రాసి పెట్టుకోండి, అందరికి చెప్పండి, నేను కదులుట లేదు. అవును, నువ్వు కదలటం లేదు, కనపడుతున్నావు, మాకు కూర్చున్నావు. కూర్చున్నాడు ఎలా కదులుతాడు, కూర్చొని ఉన్నావు, నువ్వు అసలు కదలటం లేదు. అవును నిజమే, నువ్వు కదులుట లేదు. అవును, నేను కదులుట లేదు. ఓకే, ఇందులో తెలిసిన ఆయన వచ్చాడు, నువ్వు కదలటం లేదు సరేనయ్యా, శరీరంగా నువ్వు కదలటం లేదు సరే, నీ లోపల ఆలోచనలు కదులుతున్నాయా లేదా, భావాలు కదులుతున్నాయా లేదా అని అడిగాడు. కదులుతున్నాయి సార్. మరి అది నువ్వు కదలటం లేదని శరీరం చెబుతావేంటి, లోపల కదులుతున్న భావాలు నువ్వు కదా, నువ్వు కదలటం లేదా? ఇప్పుడు కదులుతున్నాను సార్ అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, శరీరముగా కదలకుండా కూర్చొని భావములుగా కదులుతున్నావు. అవును సార్, అంటే కదులుతూ కదలకుండా ఉండే స్థితి నీలో ఒకటి ఉందా లేదా? ఉంది సార్. ఇది కూడా తీసేస్తే అసలు శరీరం ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాం, నేను కదలటం లేదన్నాం, అసలు మామూలు శరీరంలోనే గుండు కొట్టుకుంటానే ఉంది, ఊపిరి పీల్చుకుంటానే ఉన్నాం, లోపల అవయవాలు పనిచేస్తానే ఉన్నాయి, మనం నిద్రపోయినా ఇవి పనిచేస్తానే ఉన్నాయి. అసలు మీరు ఆలోచనల వరకు కూడా వెళ్ళక్కర్ల, ఒట్టి శరీరం మనం నిద్రపోతున్నా కూడా నేను కదలటం లేదు, నేను నిద్రపోయాను, అసలు నా ఎరుక నాకు లేదన్నా కూడా అది కదులుతూనే ఉంది. అంటే అది కదలకుండా కదులుతూనే ఉంది. గాఢ నిద్రలో నేను కదలటం లేదు, అసలు నేనన్న ఎరుక కూడా నాకు లేదు, కానీ అది కదులుతూనే ఉంది, అది పని చేసుకుంటాను, దాని పని అది చేసుకుంటాను ఉంది. అదే ఆ శరీరమేగా నేను, నిద్రపోయింది కూడా అదేగా నేను. ఇలా చిత్రాతి చిత్రంగా రకరకాలుగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అనేక వైపుల నుంచి. ఎక్కడ మనలోనే, అప్పుడు బయట అర్థమవుతుంది. మనలో దాన్ని గ్రహించాలి, ఎందుకంటే అనుభవం అవుతుంది మనలో. ఆ స్థితిలో అనుభవం అయినప్పుడు బయట కూడా ఇలా ఉండుంటుంది
అనేటువంటి జ్ఞాన వికాసము వినగా వినగా అనగా అనగా అనేక సార్లు వినగా వినగా అనేక సార్లు అనగా అనగా అనేక ఉపమానములు తెలుసుకొనగా వినగా వినగా దిద్దగా అక్షరాలు ఎలా పిల్లలకు వస్తాయో అలా ఇదంతా కూడా నిరంతరం దాని మీదే కూర్చొని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ సందేహాలు తీర్చుకుంటూ వెళుతూ ఉంటే ఎప్పటికో అర్థమవుతుంది. నాకు ఖచ్చితంగా అర్థమైంది, డౌట్ అయితే లేదు. నాకు ఆత్మజ్ఞాన మార్గంలో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి సందేహం లేదని గొప్పగా కాదు, అది అవునా కాదా అని సందేహం లేదు. నెక్కచ్చిగా అది నాకు అర్థమైంది. దాన్ని మనం పొందొచ్చు అని తెలిసింది. కానీ నేను పొందలేదు, పొందలేకపోతున్నాను. పొందగలనో లేదో కూడా తెలియదు, పొందలేకపోవచ్చు కూడా. ఎందుకంటే నా వయసు రీత్యా, నాకున్న ఆరోగ్య పరిస్థితుల రీత్యా, కుటుంబ పరిస్థితుల రీత్యా శీర్షికలుగా చెప్పడానికి అర్థమైంది వాచా వేదాంతని ఓకదంపుడు ఉపన్యాసాలు ఒట్టి పనికిరాని మాటలే తప్ప అనుభవపూర్వకము కాదు, అనుభవ శూన్యత. ఎందుకని అంటే నేను శరీర భావంలో నా పనుల్లో నేనున్నాను. అది అర్థమైంది అంతే. అర్థమై ఎలా అయింది అంటే 35 ఏళ్ల నుంచి దాన్ని చదువుకుంటున్నాను కాబట్టి అర్థమైంది. చదివిందే చదివా, విన్నదే విన్నా, రకరకాలుగా విన్నా, ఆ మననం చేసుకున్నా, నాలో తొంగి చూసుకున్నా, అవి మీకు చెప్పగలుగుతున్నా. అంతే అర్థమైంది. అనుభవం అనేది అర్థమయ్యటమే. అంటే 1,00,000 సార్లు ఒక అక్షరం దిద్దితే గాని అది అర్థం అవుతుందంటే ఉన్న ఆత్మజ్ఞానానికి సూచనగా చెబుతాం. ఇప్పుడు ఆత్మజ్ఞానం అనే అక్షరం ఒకటి, ఆత్మజ్ఞానాన్ని అక్షరంతో పోల్చుకుందాం. ఆత్మజ్ఞానం అనేటువంటి అక్షరం అర్థం అవటానికి దాన్ని 1,00,000 సార్లు దిద్దితే గాని అర్థం అవ్వదు. అంటే 1,00,000 సార్లు దిద్దే అని అర్థమైంది. కానీ అది అనుభవం అవ్వటానికి 1,000,000 సార్లు దానిని మననం చేసుకుని సాధన చేయాలి. లోపల ధ్యానం అంటావో తపస్సు అంటావో అర్థమైన దాన్ని లోపల భావస్థిరత కలిగేలా ఎలా ప్రయత్నించుకుంటావో అది 1,000,000 సార్లు జరగాలి. అప్పుడు కానీ అది అవ్వదు, అనుభవంగా రాదు. కానీ అనుభవంగా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దాన్ని పొందిన మహాత్ములు ఉన్నారు. అందుకని అది ఖచ్చితము అనే విషయం అర్థమైంది. అది తప్పుదారి కాదు, అది రైట్ దారే, పొరపాటు పడతలేదు, అది సరి అయిన దారి. ఎందుకంటే అక్కడ ఇంకా వేరే ఏమీ లేవు, మహిమలు లేవు, మాయలు లేవు, అద్భుతాలు లేవు, దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, మతాలు లేవు, మార్గాలు లేవు. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నేను సరైన మతంలో వెళ్తున్నానా లేదా, సరైన దేవుడితో వెళ్తున్నానా లేదా, సరైన గురువుతో వెళ్తున్నానా లేదా, సరైన సాధన చేస్తున్నానా లేదా అని కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఎందుకంటే అనేకం ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు పక్కది రైట్ కాదు, మాదే రైట్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి పక్క వాటిని తిడుతున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు కాబట్టి ఘర్షణలు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి దేవుడి పేరు మీద, మతం పేరు మీద, మార్గం పేరు మీద ఘర్షణలు, శాపాలు, పాపాలు రకరకాలుగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఎంతటి భయభ్రాంతులకు గురి చేసేది సరైందా కాదా, నేను అసలు ఎడిపోతున్నాను అనేటువంటి అనుమానం రావచ్చు. రాకుండా కూడా నమ్మెళ్ళిపోయి బోళ్ళు మంది ఉన్నారు. ఎందుకంటే నమ్మకం లేకపోతే ఇతర మతాలను తిట్టరుగా, నమ్మకం లేకపోతే ఇతరులతో ఘర్షణ పడరుగా, నమ్మకం లేకపోతే ఇతరులను భయపెట్టరుగా, ఇతరులను ఆ మార్గాల్లో వెళ్లే వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయరుగా. అలాగే అనేక రకాల శాపాలు, పాపాలు పెట్టరుగా. అక్కడ ఇవన్నీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే వాళ్ళు నమ్ముతున్నారు. సరే, ఎవరి నమ్మకాలు వాళ్ళే. అక్కడ డౌట్ ఉండొచ్చు, ఎందుకంటే అందులో పోయి చెడులు కనపడుతున్నాయి కాబట్టి, అనేకత్వం కనపడుతుంది కాబట్టి. కానీ ఆత్మజ్ఞాన మార్గంలో అలా ఛాన్సే లేదు. ఎందుకని అంటే నీ శరీరము, నీ మనసు, నీ ప్రాణశక్తి, అంతే సింపుల్. ఒకవేళ ఇంకా మాట్లాడుకుంటూ కొంచెం నీ బుద్ధి, కొంచెం నీ అహంకారం, మొత్తం నువ్వే. మీ ఆవిడతోని పని లేదు, మీ అబ్బాయితోని పని లేదు, మీ ఆయనతోని పని లేదు, మీ తల్లిదండ్రులతోని పని లేదు, నీ డబ్బులతో అసలు పని లేదు, నీ సేవలతో అసలు పని లేదు, నువ్వు అసలు కనపడక్కర్లేదు, నువ్వు నన్ను చూడక్కర్లేదు, నేను నిన్ను చూడక్కర్లేదు. ఇక్కడ కేవలం అర్థం అవడం అనే జ్ఞానము. నువ్వు పుస్తకం చదువుకున్నా ఓకే, నువ్వు ఎవరి ప్రవచనం ఎక్కడ విన్నా ఓకే. ఎందుకంటే మీడియా పెరిగింది కనుక. ఇప్పుడు వ్యవస్థ వచ్చింది, పుస్తకాల వ్యవస్థ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, మనుషులు కనపడక్కర్లేదు. మరి ఒకప్పుడు ఎందుకండి గురువు అన్నారు, శిష్యుడు అన్నారు, గురువునే నమ్మాలన్నారు, గురువు దేవుడు అన్నారు, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవు మహేశ్వర అన్నారు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు, తస్మై శ్రీ గురవే నమః అన్నారు, గురువుని అనుసరించకపోతే ఏమీ లేదన్నారు, గురువు లేని విద్య గుడ్డు విద్య అన్నారంటే అసలు గురువుకు నిర్ధారణ ఏంటి? గురువుకే నిర్ధారణ ఏంటి? గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నదానికి మనిషి అంటే గురువు అయిన మనిషి చెప్పిన అర్థం ఏంటో తెలుసా? నేనే ఆ బ్రహ్మని, నేనే ఆ విష్ణువుని, నేనే ఆ మహేశ్వరుణ్ణి, నేను వాళ్ళతో సమానమైన వాణ్ణి, అటువంటి గురువుని నేను. కాబట్టి మీ అందరూ తస్మై శ్రీ గురవే నమః, నా కాళ్ళ మీద పడుకోండి, నాకు నమస్కరించండి, మీరు వేరే దేవుణ్ణి చూడక్కర్లేదు, ఆ గురుస్వరూపాన్ని నేనే అని చెప్పింది ఎవరో?
మనిషి. ఎందుకని తనను తాను గురువు చేసుకోవాలనుకున్నాడు కాబట్టి. ఇదే విషయాన్ని నిజమైనటువంటి సజ్జనుడైన మనిషి ఎలా చెబుతాడు? నిజంగా జ్ఞానయుతమైన ఆత్మజ్ఞాన మార్గంలో ఉన్న జ్ఞాని అయినటువంటి నిజమైనటువంటి మోసకారి కానిటువంటి గురువు ఎలా చెప్తాడు అంటే, గురుర్ బ్రహ్మ, బ్రహ్మయే గురువు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, విష్ణువే గురువు. గురుర్దేవో మహేశ్వర, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడైనటువంటి దైవస్వరూపమైనటువంటి ఆ శివుడే గురువు. గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇక్కడ గమనించండి, ఇప్పటి వరకు ఏమొచ్చింది? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని 3 రూపాలు చూపించారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర అని రూప ఆకృతులు చూపించారు. ఆకృతులలో ఉన్నటువంటి దైవ స్వరూపములన్నీ మీకు గురువులు. అవి మీకు బోధలు చేయడానికి అనేక రూపములుగా దేవుళ్ళు దేవతలుగా ఆకృతులు ధరింపజేయబడినవి. కానీ ఈ గురు రూపములన్నీ ఏంటి? గురు సాక్షాత్. ఏంట గురు రూపములు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములలో అనేక దేవతా దేవుళ్ళ రూపములలో ఉన్నటువంటి సగుణ సాకార రూప దేవుళ్ళు ఎవరున్నారో, దేవతలు ఏమున్నాయో, అది ఎక్కడ ఏ మతాల్లో అయినా రూపాకృతిలో మీరు ఆరాధించుకుంటున్నది గురుతత్వము. ఎందుకని మీకు అర్థం అవటం కోసం రూపాకృతి అది. కానీ ఆ గురుతత్వము నిజముగా ఏంటి? ఆ రూపాకృతిలో ఉండి మీకు బోధిస్తున్న తత్వం ఏదో ఉంటుందిగా. శివుడు ఏదో చెబుతాడు, విష్ణువు ఏదో చెబుతాడు, బ్రహ్మగారు ఏదో చెబుతాడు, మిగిలిన దేవుళ్ళు అందరూ ఏదో చెబుతారు. అందరూ ఏదో జ్ఞానాన్ని ఏదో ఒక మతంలో ఆ రూపంతో ఆ దేవుళ్ళు ఆ దేవతలు చెబుతానే ఉంటారుగా. అదే గురుతత్వం. కాబట్టి ఇక్కడ ఆకార దేవుళ్ళు గురువులు, కానీ గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇప్పుడు గురువు విష్ణువు, గురువు పరమేశ్వరుడు, గురువు బ్రహ్మ అన్నప్పుడు మళ్ళీ సాక్షాత్ పరబ్రహ్మ ఎవరు? పరబ్రహ్మం ఎవరు? ఆల్రెడీ బ్రహ్మని చెప్పారుగా, విష్ణువు గారిని చెప్పారుగా, మహేశ్వరుడు శివుడు గారిని చెప్పారుగా. మళ్ళీ పరబ్రహ్మ ఎవరు? పరబ్రహ్మం ఎవరు అంటే నిర్గుణాకారము. ఇప్పుడు గుణంతో ఆకారంతో శివుడని, విష్ణువని, బ్రహ్మని అనేక దేవుళ్ళు దేవతలని అనేక మతాలలో అనేక రూపాలతో ఆరాధించుకుంటున్నారు. ఆరాధించే తత్వం అంతా నీకు గురుతత్వం. ఎందుకని అంటే నీకు ఏ రూపంలో అయితే అర్థమవుద్దో ఆ రూపంలోకి తేబడిన తత్వం అది. ఓకే, దాన్ని నువ్వు గురుతత్వంగా తీసుకో, ఆరాధించుకో. విష్ణువుని గురువుగా తీసుకో, బ్రహ్మను గురువుగా తీసుకో, శివుని గురువుగా తీసుకో, దేవుళ్ళు దేవతలందరినీ గురుత్వంగా తీసుకో. దాన్ని గురుత్వం అంటే ఏంటి? నేను ఆచరించవలసిన బోధ వారి నుంచి నాకు వినపడుతుంది. నేను సన్మార్గంలో నడిచి మంచిగా ఉండటానికి నన్ను వాళ్ళు రక్షించి కాపాడి ఆ సన్మార్గంలోకి తీసుకెళ్ళడానికి అవసరమైన జ్ఞాన బోధను నాకు అర్థమయ్యే రీతిలో, మనిషికి అర్థమయ్యే రీతిలో మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు దేవతలుగా నాకు తెలియజేస్తున్నారు. పరిమితత్వాన్ని నేను గ్రహిస్తాను కనుక. కాబట్టి అది గురుత్వము. గురుత్వం అంటే నాకు నేర్పేది. అందుకని గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర. ఈ ఆకార సగుణ సాకార రూపాలు ఎన్నున్నాయో అవన్నీ గురుతత్వాలు, అవన్నీ గురువులే, అవన్నీ దైవాలు. వెళ్ళి గురుర్దేవో ఫస్ట్ చూడండి. గురుర్ బ్రహ్మ, గురువు బ్రహ్మ గురువు. గురుర్ విష్ణు, విష్ణువు గురువే. గురుర్దేవో మహేశ్వర. వీళ్ళందరినీ దేవుళ్ళు అంటున్నాం. ఎవరిని? బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం దేవుళ్ళు దేవతలని ఆకృతి పెట్టుకున్నాం. అందుకని అక్కడ గురుర్దేవో మహేశ్వర. గురుర్ మహేశ్వర అనొచ్చుగా. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో అని ఎందుకన్నా గురుర్ మహేశ్వర అనొచ్చుగా. కాదు, వీళ్ళని దేవుళ్ళు దేవతల కింద తీసుకున్నాం మనం. వాళ్ళు గురువులు. గురుర్దేవో మహేశ్వర. దేవుళ్ళు దైవ వంశము, దైవ జాతి, దేవుళ్ళు దేవతలని పిలువబడే జాతి మనకు గురుత్వం. మనుషులు కాదు. మనుషులు దేవుళ్ళు అంతటోళ్ళు గురువులు. ఈ గురువులైన మనుషులు దేవుళ్ళు అంతటోళ్ళని కాదు. దేవుళ్లే నీకు స్వయం గురువులు అని. దేవుళ్ళు స్వయం గురువులు. అందుకని గురుర్దేవో మహేశ్వర. ఆ దైవ జాతి అని మనం ఏం పెట్టుకున్నామో ఆ దైవత్వము విధానము, దైవత్వాన్ని దేవతలని దేవుళ్ళని వర్గీకరించి మానవుడి కంటే ఉన్నత స్థాయిలో మానవ జాతిని ముందుకు నడిపించి మోక్ష మార్గం వైపు నడిపించేటువంటి దైవ శక్తికి ఏ ఆకృతులు ఇచ్చుకున్నామో ఆ దైవ జాతి, ఆ దైవ శక్తి, ఆ దైవత్వము, అది నీ గురుత్వము. అందుకని గురుర్దేవో. మళ్ళీ నువ్వు పొరపాటు పడతావేమో, నువ్వు మనిషి అనుకుంటావేమో అని చెప్పి దేవో అని కూడా చెప్పారు అక్కడ. ఆ దైవత్వమునకు సంబంధించిన వాళ్ళు గురువులు నీకు. మహేశ్వర. ఓకే, అంటే ఆకార సగుణ దేవుళ్ళందరూ, అది ఏ మతంలో ఏ జాతిలైనా ఓకే, నో ప్రాబ్లం.
ఇక్కడ పేర్లు కొన్ని చెప్పారు. ఉదాహరణ మొత్తం శ్లోకంలో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మతాల దేవుళ్ళు అందరి పేర్లు చెప్పాలని శ్లోకం అవుద్ది అది పూటకి. ఉదాహరణ అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోవాలి నువ్వు, అంతే. జ్ఞానం అలా అందిస్తారు. ఇప్పుడు కొవ్వొత్తు ఉంది, జస్ట్ ఇలా అగ్గిపొలతో అంటిస్తాం, అంటించినాక ఏమవుద్ది, కొవ్వొత్తి వెలగాలి అంతే తప్ప నిరంతరం అగ్గిపొల్లో వెలుగుతూ కొవ్వొత్తిని వెలిగిస్తూ ఉంటే ఇంకా దానికి అర్థమే ఉంది. దాంట్లో అసలు అర్థమే లేదు కదా. అందుకని జాగ్రత్తగా గమనించండి విషయాన్ని. అక్కడ గురువు దేవో మహేశ్వరకు. ఇప్పుడు కొవ్వొత్తి వెలగాలి, ఇంక నువ్వు వెలగాలి. ఎవరిని అంటించారు లైన్లో, అంతే. అగ్గిపొలతో కొవ్వొత్తిని అంటించినట్టు, అగ్గిపొలతో దీపాన్ని అంటించినట్టు, అంతే. స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్టు, స్విచ్ వేసే ప్రక్రియ జరిగింది, ఇక లైట్ వెలుగుతా ఉంటుంది, అంతే. అది నువ్వు వెలగాలి. తర్వాత ఏమన్నారు, గురు సాక్షాత్ పరబ్రహ్మ. మరి ఇదేంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అక్కడ ఆకృతులు చూపించావు, ఆకారాలు చూపించావు, అది దైవజాతి అని చెప్పావు. ఆ దైవజాతిలో సగుణ సాకార దేవతలు దేవుళ్ళందరూ నీ గురువులు అని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి గురు సాక్షాత్ పరబ్రహ్మాన్ని కింద లైన్లో ఎందుకు చెబుతావు? అంటే సాక్షాత్తుగా పరబ్రహ్మము అంటే ఎవరక్కడ ఉన్నారు? బ్రహ్మం ఏంటి? అదే ఆత్మ. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నమయ కీర్తనలో ఉంది. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. ఏంటి ఒకటే అది, అదే ఆత్మతత్వం. దాన్ని బ్రహ్మము అని పిలిచారు. దాన్నే ఆత్మ అన్నారు. శంకరాచార్యుల వారు వచ్చిన కానీ ఆత్మ అన్న పేరు వ్యాప్తిలోకి వచ్చింది. రెండు ఒకటే. అంతకుముందు గ్రంథాలన్నింటిలో బ్రహ్మము అని ఉంటుంది. అదే చెప్పారు ఇక్కడ. గురు సాక్షాత్ పరబ్రహ్మ. పర అంటే ఇంకా అంతకంటే ఉన్నతమైనది లేదు, దీనికి సంబంధించింది కాదు. ఏది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించింది కాదు. పర, దీనికి అతీతమైనటువంటి పరము. ఇది కాదు ఇప్పుడు ఇక్కడ విషయం చెప్పింది కాదు, అది గురుతత్వము. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆకారాలలో సగుణ సాకారాలలో చెప్పబడిందంతా గురుతత్వము. అసలు ఎందుకు దేవుళ్ళు దేవతలు చెప్పండి మనుషులకి? మనుషులలో మంచితనాన్ని పెంచి మనుషులను మానవత్వ స్థాయి నుంచి దైవత్వ స్థాయికి. దైవత్వం అంటే ఏంటి? ఇవ్వటం, త్యాగం చేయటం, మంచిగా బతకటం. మీరు ఎవరికన్నా ఆపదలో ఉన్న వాళ్ళకి, బాగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయండి, దేవుళ్ళ వచ్చావు నాయన అంటారు. అదే దైవత్వం అంటే, అందుకేం లేదు. అందుకని దేవుడు ఎందుకంటే మనిషిని దైవత్వ స్థాయికి తీసుకెళ్ళటానికి, అంటే మనిషికి మహిమలో మాయలు అద్భుతాలు చేయటం కాదు. దైవత్వ స్థాయి అంటే త్యాగ భావన, నిరంతరం తీసుకోవాలి పొందాలనే లాలసలో ఆశలో స్వార్థంలో ఉన్నటువంటి జీవుడికి త్యాగ భావన నేర్పటము, అటువైపు తీసుకెళ్ళటం. అందుకని దేవుళ్ళు దేవతలు సగుణ సాకార రూపం అంటే ఏంటి? మనిషిలా, ఒక మగవాడిలా, ఒక పురుషుడిలా, ఒక స్త్రీలా. మళ్ళీ పురుషులు స్త్రీలకు బిడ్డలు ఉంటారు కాబట్టి ఆడబిడ్డల, మగబిడ్డల, అలా దేవుళ్ళు దేవతలు వాళ్ళకి పిల్లలు ఇలా పెట్టి మన్ని వాళ్ళ ద్వారా చెప్పించి అనేక రకాల సాహిత్యంతో, ఇతిహాసాలతో, పురాణాలతో, అనేక రకాల కథలతో, చరిత్రలతో మనలో జ్ఞాన సంపదను పెంచి ఆ దేవుళ్ళ ద్వారా, దైవ భక్తి ద్వారా, దేవుళ్ళ బోధల ద్వారా వాళ్ళని ఆరాధించి, అర్చించి, పూజించి, ఆచార సాంప్రదాయాలు పాటించడం ద్వారా మనలో జ్ఞాన వికాసము కలిగించుకొని మనం దైవత్వ స్థాయికి వెళ్తాం. ఓకే, ఎల్లం బాగుంది. గురుదేవో మహేశ్వర. ఆ దైవత్వ స్థాయిలో ఆ మహనీయుల్ని అర్థం చేసుకున్నాం, మనలో త్యాగభావన పెరిగింది. ఇప్పుడు ఈ దేవుళ్ళేనా మొత్తం? ఈ ఆకార దేవుళ్ళేనా? ఈ సగుణ సాకార దేవుళ్ళేనా? ఏ మతంలో ఎంతమంది ఉంటే ఆ మతాల దేవుళ్ళేనా? కాదు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. నేను ఇప్పుడు దాకా చెబుతున్నా కదా, పర, దీనికి వ్యతిరేకమైనటువంటి పరము ఇంకా ఉంది దీనిపైన. ఇది కాదు, ఆకారం కాదు, సగుణం కాదు, సాకారం కాదు, పరబ్రహ్మము. పరబ్రహ్మం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా మొత్తం దేవతలు, మొత్తం దేవతాగణం, దేవుళ్ళు దేవతలు, అన్ని మతాలు, అన్ని మార్గాలు, అన్ని విధానాలు, యావత్ సృష్టి, యావత్ దైవజాతి మొత్తం అంతా సర్వము పరబ్రహ్మములో ఇమిడిపోయి ఉంటుంది, విత్తనములో చెట్టున్నట్టుగా. అది పరబ్రహ్మము, అది ఆకాశతత్వము. అందుకని గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆయన దైవత్వము దాకా వచ్చినాక నీకు అర్థమవుద్ది దైవత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ శక్తి తత్వంలోంచి వచ్చింది. ఈ విష్ణువు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, విష్ణువు అంటే సర్వవ్యాపి, మొత్తము వ్యాపించి ఉన్నటువంటి తత్వమునే నీకు విష్ణువుగా చూపించాము. శివుడు ఎవరై అంటే శుభము, సర్వము సృష్టి అంతా ఉన్నది శుభత్వమే, ఆ శుభత్వ శక్తి ఒక్కటే. దాన్నే నీకు శివుడని ఆకృతిలో చూపించాము. బ్రహ్మ ఎవరు? ఉన్నదంతా బ్రహ్మమే, దాని నుంచే సృష్టి జరుగుతుంది కనుక దాన్నే బ్రహ్మగా చూపించాము.
నీకు అర్థం అవటం కోసం నువ్వు నర్సరీలో పిల్లలు బొమ్మలతో ఆడిచ్చినట్టు నీకు అవి చూపించాము. అది దైవతా శక్తి. నువ్వు నీ మానసిక స్థాయిలో దైవత్వ స్థాయి వరకు నువ్వు ఎదగగలిగినప్పుడు, అంటే ఇవ్వటం, తీసుకోవటం అనే భావన నుంచి ఇవ్వటం అనే భావన పెరిగినప్పుడు, త్యాగ భావన పెరిగినప్పుడు, త్యాగైనేకే అమృతత్వ మానసు, త్యాగము చేత మాత్రమే అమృతత్వము అంటే చావు లేనటువంటి, మృతత్వము లేనటువంటి అనంత ఆత్మశక్తి యొక్క అవగాహన కలిగేటువంటి మానసిక స్థితి నీకు వస్తుంది. అది దైవత్వ స్థితి. దేవుళ్ళు దేవతలు ఎక్కడ మరణములు లేవు. ఎందుకని? ఆ స్థితి శక్తి స్థితి. వాళ్ళు మనలాగా స్థూల శరీరులు కాదు. కానీ ఇప్పుడు ఈ సగుణ సాకార రూపములన్నీ సత్యమా? కాదు. ఎందుకని? గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇప్పుడు ఏదైతే నీకు గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పామో అది దైవజాతి, గురు దేవో అని దైవజాతి అని చెప్పామో అది దైవజాతిగా ఆగిపోయింది కాదు. నీకోసం కిందకి దిగి వచ్చింది నీకు జ్ఞానబోధ చేయడానికి, అందుకు గురువు అది. కానీ నిజంగా ఏంటో వచ్చింది ఎవరో? సాక్షాత్ పరబ్రహ్మ. నీకు గురువుగా వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి ఆకార సగుణ సాకారం నీ మత దేవుళ్ళు దేవతలు కాదు. ఆ మత దేవుళ్ళు దేవతలుగా వచ్చి నీకు జ్ఞానబోధ చేస్తుంది సాక్షాత్ పరబ్రహ్మము. అది అనంత ఆత్మశక్తి, అదే బ్రహ్మము. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. అద్భుతమైనటువంటి పాట. కావాలంటే మీరు వింటే అందులో ఆయన రాసిన సాహిత్యం అంతా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలి. అందుకని గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మాండంగా చెప్పారు. ఆత్మజ్ఞానానికి అద్భుతంగా ఇంతకు మించిన శ్లోకమే లేదు. కానీ దీన్ని ఇప్పుడు ప్రతి వాళ్ళు కాషాయ డ్రెస్ వేసేసుకొని, లేదా ఇంకోటి వాళ్ళదేది ఉంటే అది వాళ్ళ మతం ఆచార ప్రకారం అదే ఒకటి వేసేసుకొని అందరూ ఎవరికాళ్ళు గురు బ్రహ్మ శ్లోకాన్ని చెప్పేసి మేమే అది మమ్మల్ని పూజించుకోండి అంటున్నారు. వాళ్ళ శిష్యులు పూజించేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు దేవుళ్ళు అయిపోయారు. దేవుళ్ళు గురువులు రా అని చెబితే మనుషులైన వాళ్ళని గురువుల్ని దేవుళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి మనుషులు గురువులని పేర్లు పెట్టుకున్నాం. ఇంకేం చేయాలి? దైవత్వాన్ని గురువుగా తీసుకోండి. ఒక శ్రీరామచంద్రుడిని గురువుగా తీసుకోండి, శ్రీకృష్ణుని గురువుగా తీసుకోండి, ఒక యేసుక్రీస్తుని గురువుగా తీసుకోండి, ఒక అల్లాని గురువుగా తీసుకోండి. అలా దైవత్వాన్ని గురువుగా తీసుకోండి. కాదు మేము మనుషులను గురువుగా తీసుకుంటాం, రాముడి గురించి చెప్పేవాళ్ళని గురువుగా తీసుకుంటాం, కృష్ణుడి గురించి చెప్పేవాళ్ళని గురువుగా తీసుకుంటాం, అల్లా గురించి చెప్పేవాళ్ళని గురువుగా తీసుకుంటాం, క్రీస్తు గురించి చెప్పేవాళ్ళని గురువుగా తీసుకుంటాం, నానక్ గురించి చెప్పేవాళ్ళని గురువుగా తీసుకుంటాం. తప్పు కాదు అది. కానీ గురువుగా తీసుకుంటాం నీలాంటి మనుషులు వాళ్ళు అది చదువుకొని చెబుతున్నారు, ఉన్న గ్రంథాలే చెబుతున్నారు. ఇక్కడ గురుత్వము అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి, ఎటువంటి చెడు లేనటువంటి సంపూర్ణ గురుత్వము దైవత్వము. అది నీకు కరెక్ట్గా బోధిస్తారు. అందుకే శ్రీరామచంద్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా చిట్ట చివరి వరకు అసలు ఆయన ఎక్కడ ఏది తప్పలేదు. చరిత్రలో రామాయణాన్ని మించిన చరిత్ర ఇంకోటి రాదు, మహాభారతాన్ని మించినటువంటి కావ్యం ఇంకోటి రాదు, శ్రీకృష్ణుడు భగవద్గీతను మించినటువంటి గ్రంథం ఇంకోటి రాదు. ఎందుకనంటే వాళ్ళు అలా జీవించారు, ఇంకొకరు రారు. అది కదా గురుత్వము. ఎప్పటికీ అన్నటికీ సృష్టి నశించినా, ఎన్ని తరాలు మారినా, సృష్టిలో ఎంతమంది నశిస్తున్నా నశించని తత్వం అది. అది గురుత్వము. గురుత్వము శాశ్వతత్వము. ఈ మనుషులు నశించిపోతారు, వీళ్ళు ఉండరు. అని గురు సాక్షాత్ పరబ్రహ్మ. మళ్ళీ నీవు ఈ ఆకారాల దగ్గర ఆగిపోతావేమో, మహిమలు మాయలు అద్భుతాలు దేవుళ్ళు దేవతలు అనుకుంటూ ఆగిపోతావేమో. కాదు, అక్కడి నుంచి కూడా సాగిపోయి అనంతత్వానికి చేరిపోయి నిర్గుణ తత్వానికి వెళ్ళిపో, నిరాకారానికి వెళ్ళిపో. అదే పరబ్రహ్మము. దీనికి అతీతమైన పర అంటే దీనికి వేరైన, పర అంటే అంతకంటే మించినటువంటిది ఇక లేని అద్భుతమైన పరతత్వానికి వెళ్ళిపోయి. ఏంటది? బ్రహ్మము. గురు సాక్షాత్ పరబ్రహ్మ. మరి ముందు చెప్పిన బ్రహ్మ ఎవరు? ఆయన ఒట్టి బ్రహ్మ. నీకోసం ఏర్పాటు చేయబడినటువంటి నీ ఆకార మానవాకృతి రూపంలో ఉన్న బ్రహ్మ. ఈ బ్రహ్మ ఎవరో? సాక్షాత్ పరబ్రహ్మ. అనంత శక్తి, సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, ఆకాశ శక్తి. మొత్తం దాని నుంచే ఉద్భవించిన దేవుళ్ళైనా, దేవతలైనా, చెట్లైనా, మనుషులైనా, జంతువులైనా అన్ని దాని నుంచే. అన్ని దానిలోనే ఉన్నాయి, దాంతోనే ఉన్నాయి, దానిలో కలిసే ఉన్నాయి. కానీ అది నిశ్చలంగా ఉంది, ఇది ఎప్పుడు కదులుతూ ఉంది. అందుకే దేవుళ్ళు కదులుతూ ఉంటారు, మనుషులు కదులుతూ ఉంటారు, ఎప్పుడు కదలికలే. అయితే దేవుళ్ళు దేవతలు అనేది మనుషులు కల్పించుకుంది కాబట్టి విషయపరంగా మనమే కదుపుతున్నాం. దేవుడు నాకు కనపడ్డాడు, మాయలు మహిమలు అద్భుతాలు, కదలికలన్నీ మన మనోలోకాలు. అయితే మనోలోకంలో అది సత్యమే. నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించుకుంటే నీ మనసు ఆకృతిని పొందగలదు, పొందించుకోగలదు, దర్శించగలదు. మనోలోకం సత్యమే. మనోలోకం శరీర లోకము కంటే చాలా పెద్దది.
సత్యలోకమే. కానీ మనం శరీరము నేనన్న భావనలో ఉన్నాం కనుక మనోలోకంలోకి వెళ్ళేటువంటి శక్తి మనకు లేదు కనుక, మనోలోకం మనకు దర్శనీయం కాదు కనుక అనుభవం అవుతున్నా కూడా అవి నా ఊహల్లే, కల్పనలే, కలల్లే అని కొట్టేసి వెళ్ళిపోతున్నాం. వాటినే మహిమలు, మాయలు, అద్భుతాలు నాకు జరిగినాయని కొంతమంది చెప్పుకుంటున్నారు. అది మనోలోకమే. అది అవునా కాదా అనేది అసలు అభ్యంతరమే లేదు. శరీర లోకం ఎంత సత్యమో మనోలోకం అంతే సత్యం. కాకపోతే శరీర లోకము కంటే అది 1000 రెట్లు ఘనమైనది, పెద్దది, 1000 రెట్లు శక్తివంతమైనది. కానీ దీని అంతటికంటే ఉన్నది పరబ్రహ్మము. ఈ మనోలోకం కూడా ఎక్కడుంది? మన మనస్సు ఎక్కడుంది? నా శరీరం ఎక్కడుంది? నా మనస్సులో ఉంది. నా మనస్సు ఎక్కడుంది? ప్రాణశక్తిలో ఉంది. మనసు ఎలా ఏర్పడుతుంది? ప్రాణశక్తి చేత. అయితే మనం శరీరం వైపు నుంచి వెళ్తున్నాం కనుక మనకు అనంత ఆత్మశక్తి ఎరుక కలగలేదు కనుక మనం ఏం చెప్పుకుంటాం? నా శరీరంలో మనసు ఉన్నది, మనసులో ప్రాణశక్తి, అంటే ప్రాణశక్తిలో మనసు ఏర్పడింది. కానీ ప్రాణశక్తి కూడా శరీరము లోపల ఉన్నది అని భావించుకుంటాం. వేరుశనగకాయ తొక్కల లోపల గింజలు ఉన్నట్టు, కాయ లోపల వేరుశనగకాయ లోపల గింజలు ఉన్నాయి అన్న భావన ఎలా ఉంటుందో అలా నా లోపల ప్రాణం ఉంది, నా లోపల మనసు ఉంది అనుకుంటాం. కానీ అనంత ఆత్మశక్తి ఎరుక కలిగినప్పుడు మొట్టమొదట ఉన్నది పరబ్రహ్మం అనే అనంత ఆత్మశక్తి. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు అటువంటి పరబ్రహ్మమైనటువంటి ఆ శక్తికి, అనంత ఆత్మశక్తికి, బ్రహ్మశక్తికి, బ్రహ్మమునకు నమస్కరించుచున్నాను. ఒక్క శ్లోకంతో మొత్తం ఆత్మజ్ఞానాన్ని చెప్పేశారు, అన్ని స్థితులు చెప్పేశారు. కానీ దాన్ని మనుషులకు ఆపాదించుకొని, మనుషులకు బోర్డులు పెట్టుకొని వాళ్ళ పక్కన రాసేసుకుంటూ మనం ఏం చేస్తాం? ఎవరి స్థితిలో వాళ్ళు ఎలా అయినా రాసుకోవచ్చు, తప్పులేదు. మీకు కావాలంటే అర్థం చేసుకోండి, లేకపోతే లేదు. ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు. ఎవరు ఎలా జీవించినా శరీరపరంగా చచ్చిపోతాం. ఎవరు ఎలా మాట్లాడినా అది నిజమా, అబద్ధమా, మోసమా, సత్యమా ప్రపంచంలో రెండో వాడికి తెలియదా? చెప్పేవాడి అంతరంగంలో వాడికి తెలుసు తప్ప. కాబట్టి ఎవరు ఇక్కడ నిర్ధారించలేరు. ఇది నిజమని చెప్పలేరు, ఇది సత్యమని చెప్పలేరు, ఏమీ లేదు. ఆ చెప్పేవాడు ఒక్కడికే తెలుసు అది సత్యమా అసత్యమా. కాబట్టి ఈ గొడవ అంతా మనకి ఎందుకు? అందులో మంచి ఉంటే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఇప్పుడు నేను చెప్పేదైనా నేను సత్యం చెబుతున్నానా, అసత్యం చెబుతున్నానా, ఎవరి మీదైనా కోపంతో చెబుతున్నానా, ఎవరి మీదైనా ద్వేషంతో చెబుతున్నానా, లేదా ఈ గురువులు, ఈ విధానాలు వీటన్నింటినీ ఖండిద్దామని చెబుతున్నానా, లేదా వాటిని పొగుడుదామని చెబుతున్నానా, అసలు ఏ ఉద్దేశంతో చెబుతున్నాను? నిజం చెబుతున్నానా, అబద్ధం చెబుతున్నానా, ఈర్ష్యతో చెబుతున్నానా, అసూయతో చెబుతున్నానా, లేదా నాకు అర్థమైన సత్యమే చెబుతున్నానా? ఎలా? నాకు తప్ప మీకు ఎవరికి తెలియదు. అయితే మీకు తెలుస్తుంది ఎలా? మీ గుణాలేవో, మీ భావాలేవో అలా తెలుస్తుంది. ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా గురువులు, దేవుళ్ళు, దేవతలు, మహిమలు, మాయలు, అద్భుతాలు, విధానాలు వెళ్ళేవాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటూ ఉంటారు. కావాలని చెబుతున్నాడు, మాకు వ్యతిరేకంగా చెబుతున్నాడు. నేను నాకేం పని లేదు, కానీ నేను చెప్పినా వినరు. ఎవరు చెప్పినా ఇలాగే ఉంటాం మనం. నేనేనంతే, మీరు చెప్పినా అలాంటి. నా బుద్ధిని బట్టి నాకు అర్థమవుతుంది. అర్థమయ్యేది నా బుద్ధిని బట్టి, నా గుణాన్ని బట్టి, నాకున్న ఆలోచనను బట్టి. అన్ని నేను అర్థం చేసుకునే విధానం ఎదుట వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కాదు, నా లోపల ఉన్నదాన్ని బట్టి. అలాగే నేను ఎలా చెప్పినా మీ లోపల ఏముందో మీకు అదే అర్థమవుతుంది. కానీ అలా కొట్టుకుంటూ సత్యంలోకి వెళ్ళొచ్చు. అలాగే తర్జన భర్జనలు పెడుతూ వింటూ సత్యంలోకి వెళ్ళొచ్చు. కనుక ఇది భాషా పదాలతో వర్ణించదగింది కాదు. కానీ ఇక్కడ సోదరుడు అడిగింది ఏంటంటే, కరెంటుతో పోల్చారు కదా, కరెంటు యొక్క స్వభావము, గుణము, ఫ్యాన్ తిప్పే గుణం కరెంటుకు ఉంది, ఫ్రిడ్జ్ని చల్లబరిచే గుణం కరెంటుకు ఉంది, పరస్పర వ్యతిరేక గుణాలు కరెంటుకు ఉన్నాయని నేను అనుకుంటున్నాను అన్నాడు. కరెంటుకి అసలు ఏ గుణము లేదు. మీరు దాని నిర్మాణం చూడండి, వెళ్ళి అడగండి, ఫ్రిడ్జ్లు తయారు చేసే వాళ్ళని అడగండి, ఏమయ్యా ఇందులో ఎందుకు చల్లదనం వస్తుంది? హీటర్ల దగ్గరికి వెళ్ళి అడగండి, హీటర్లో ఎందుకు వేడిదనం వస్తుందని. అంటే దానిలో ఉన్న మెటీరియల్, ఏసీలోకి గ్యాస్ ఎక్కిస్తారు, కూలింగ్ గ్యాస్ ఉంటుంది. అది ఏసీ కార్లకు ఉంటుంది, ఫ్రిడ్జ్లు కనుక అదే ఉంటుంది. ఏసీ పైన మనం పెట్టుకునే రూముల్లో పెట్టుకునే ఏసీలకు అదే ఉంటుంది. చల్లబరిచేటువంటి ఒక గ్యాస్ ఉంది అక్కడ. ఆ గ్యాస్ని ఒక పద్ధతిలో ఒక యంత్రాంగం తయారు చేసి ఆ గ్యాస్ అందులో నుంచి ప్రసరించడం ద్వారా అది చల్లబడి మంచులాగా కూడా తయారైపోద్ది. అదే దాన్ని మళ్ళీ హీటర్లకు వచ్చినప్పుడు గ్యాస్ని వాడరు. హీటర్లో ఏ గ్యాస్ ఉండదు. వేడెక్కించే పరికరం ఉంటుంది. అది నీళ్లను తాకి హీటర్లో ఆ పరికరం వేడెక్కిపోయి నీళ్లు వేడెక్కిపోతుంటాయి. ఇప్పుడు మనం ఆ బొగ్గుల కుంపటి మీద ఏదన్నా గిన్నె పెడితే గిన్నె వేడెక్కిపోద్ది, అందులో నీళ్లు పోస్తే నీళ్లు వేడెక్కిపోతాయి. అలా
ఈ బొగ్గులు మంట పెట్టినట్టుగా లోపల కరెంట్ వెళ్ళి అందులో ఉండే పరికరాలను వేడెక్కిస్తూ ఉంటుంది. ఇస్త్రీ పెట్టెలు కూడా సేమ్ అలాగే జరుగుద్ది. ఆ పరికరాల చేత జరుగుతుంది. అందుకని మీరు కనుక్కోవాలి వెళ్ళి, ఏమయ్యా ఈ పరికర తయారీ ఏంటి అని, లేదా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప కరెంటుకి ఎటువంటి గుణము లేదు. అక్కడ ఉన్నటువంటి కరెంట్ అనే శక్తి పరికరం యొక్క తీరును బట్టి, పరికరం శక్తిని ఉపయోగించుకుంటుంది. పరికరానికి శక్తి కావాలి అంతే. ఇప్పుడు మనకు బాగా ఆకలేసిందండి, బాగా ఆకలేసింది, ఇప్పుడు ఏదో ఒకటి తినాలి. ఏం తింటాం? ఏది పెట్టినా తినేస్తాం. విపరీతమైన ఆకలేస్తుంది, అసలు రుచి కోసం ఇంక చూడం. 4 రోజులు అయింది భోజనం చేసి, రోజు పడిపోయేటట్టున్నాం. ఏం లేదండి నాకు ఇప్పుడు చక్కగా పప్పు, చక్కగా ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, అందులోకి అప్పడాలు, వడియాలు, ఇలా అన్నీ ఒక చక్కగా కొంచెం పాయసం, సాంప్రదాయ వంటలన్నీ చేసి పెడితే తింటానండి అంటాం. ఆ 4 రోజులు భోజనం లేనప్పుడు. అక్కడేదో చెట్టుకో జాంపండి ఆలాడుతూ కనపడింది, ఎవరి దొడ్లోంచి అది రోడ్డు మీదకి వచ్చింది కొమ్మ, దానికి జాంకాయలు 2 కనపడుతున్నాయి. ఆతృతగా కోసుకు తినేస్తాం, కడుక్కొని కూడా కడుక్కోం. ఎందుకని 4 రోజులు ఆకలి లేకపోతే బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. 4 రోజులు అసలు పడుకోవడానికి కుదరలేదు. ఎప్పుడు నేను హంసతూలిగా తలపాలు ఉంటే పడుకుంటాను, ఫ్యాన్ ఉంటే పడుకుంటాను, దోమలు కొడితే పడుకోలేను, ఏసీ ఉంటే పడుకుంటాను, ఇవన్నీ రోజు సాగుతున్నప్పుడు 4 రోజులు అసలు వరుసగా నిద్రపోవడానికి ఛాన్స్ లేదు, కుదరలేదు. ఇప్పుడు ఏమీ లేదు, ఎక్కడి నుంచి ఉంటే అక్కడ గోడ కానుకొని నిద్రపోతావు, లేకపోతే రోడ్డు మీద పడుకొని నిద్రపోతావు. ముందు నేను నిద్రపోవాలి బాబు, తర్వాత చూద్దాం అంటావు. నిద్ర సుఖం ఎరగదు. అది స్థితి. ఆ స్థితిలోంచి దాన్ని అర్థం చేసుకోవాలి. వెళ్ళి వస్తువు యొక్క గుణాన్ని తెలుసుకోండి, ఆ వస్తువు తయారీ ఎలా జరిగింది అని. అంతే తప్ప కరెంటుకు గుణం లేదు, ఉండే ఛాన్సే లేదు. కాబట్టి అయితే మీరు నేను చెప్పి నేను విశ్లేషిస్తే మీకు ఎట్లా అర్థమవుతుంది? మీరు దాని మీద ట్రై చేయండి. వస్తువులు ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోండి. ఆ వస్తువులు తయారు చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి అయ్యా కరెంటు గుణం చేత ఇది తిరుగుతుందా, కరెంటు గుణం చేత ఇది చల్లపరుస్తుందా, కరెంటు గుణం చేత ఇది ఎలా పని చేస్తుందని అడగండి. అసలు ఎందుకు మీరు తర్కబద్ధంగా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. కరెంటుకి చల్లపరిచే గుణం ఉందనుకోండి, అది దేన్నైనా చల్లపరుస్తుంది. అప్పుడు హీటర్లో వేడి ఎందుకు పుట్టుద్ది? కరెంట్ అప్పుడు హీటర్ను కూడా చల్లపరుస్తుంది. లేదు కరెంటుకు వేడెక్కిచ్చే గుణం ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అన్నిటినీ వేడెక్కిస్తుంది. ఇప్పుడు ఒకదాన్ని చల్లపరిచి ఒకదాన్ని ఎలా వేడిపరుస్తుంది? ఇప్పుడు సూర్యుడు వచ్చాడు, సూర్యుడికి ఒకటే గుణం ఉంది ఏంటి? సూర్యుడు ఎప్పుడు వచ్చినా వేడి తగులుద్ది మనకంతే. సూర్యుడు చల్లదనాన్ని ఇవ్వడు, సూర్యకిరణముల చేత చల్లదనము రాదు. మంట ఉంది, మంట ఎప్పుడు వేడినే ఇస్తుంది. నొప్పి ఉంది, ఎప్పుడు పట్టుకున్నా కాలుతుంది. అది దాని స్వభావం. ఎందుకని అది గుణముతో ఉంది, పదార్థం అది. కానీ శక్తి అలా కాదు. శక్తికి అసలు ఏ గుణము స్వగుణము లేదు, పదార్థాన్ని బట్టి పనిచేస్తుంది. ఇప్పుడు ఒకవేళ శక్తికి గుణములు ఉండుంటే అది ఇక్కడ నేను చల్లబరచాలి, ఇక్కడ నేను వేడిగా ఉండాలి, ఇక్కడ నేను గాలిని ఇవ్వాలి, ఇక్కడ నేను చల్లగాలిని ఇవ్వాలి, ఇక్కడ నేను వేడి గాలిని ఇవ్వాలి, ఇక్కడ నేను వేడి నీళ్ళు ఇవ్వాలి, అలా ఎందుకు అనుకుంటుంది? అసలు ఎక్కడ ఎలా ఇవ్వాలో దానికి ఎలా తెలుస్తుంది? పరికరాన్ని బట్టి, పరికర స్వభావము. ఒకవేళ మీకు అర్థం కాకపోతే పరికరాలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. డిఫరెంట్ పరికరాల్లో ఏం పెడుతున్నారో చూడండి, ఎందుకు చల్లబడుతుందో చూడండి, ఎందుకు వేడెక్కుతుందో చూడండి. ఎప్పుడు కూడా చల్లబరిచే దాంట్లో కూలెంట్ గ్యాస్ పెడతారు. నాకు ఎలా తెలుసు అంటే, కారుల్లో గ్యాస్ అయిపోయింది అంటాం, ఏసీల్లో గ్యాస్ అయిపోయింది అంటాం, గ్యాస్ ఎక్కించాలండి అందుకే చల్లదనం రావట్లేదు అంటాం. ఒట్టు ఏసీ మిషన్ తిరుగుతూ ఉంటాయి, ఫ్యాన్ చల్లదనం రాదు. అందుకని ఆ కొంచెం తెలిసింది నాకు, ఆ కొంచెం కూడా నాకు అందుకని తెలిసింది. ఫ్యాన్లు నాకు ఎలా తెలిసింది? ఫ్యాన్లు రిపేరర్ మావాడే ఉన్నాడు మా దగ్గర పనిచేసే అతను, ఒక అతను ఫ్యాన్లు రిపేర్ చేస్తాడు, మాకు తెలిసిన ఆయన. అందులో బేరింగ్లు బాల్స్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి, అలా తిప్పితే వెళ్ళిపోతుంటాయి. మోటార్ సైకిళ్ళు ఈ బేరింగుల మీద తిరుగుతాయి, చాలా ఈజీగా తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. కారులు, చక్రాలు, దేని సైజు దాని సైజుకి బేరింగ్ పెరుగుద్ది అంతే. ఫ్యానుల్లో అలా బేరింగ్ సిస్టమ్ ఉంటుంది. కరెంట్ వెళ్ళి అలా టచ్ చేయగానే అది తిరిగేలా దాన్ని పెట్టారు. అది మానవ నియంత్రణ, అది మానవుడు తయారు చేసుకున్న వస్తువు. అది కరెంటుకి గుణము లేదు. కరెంటుకి గుణము నాకు అనిపిస్తుందండి అంటే, కరెంటుకి చల్లబరిచే గుణము, వేడి చేసే గుణము, పరస్పర విరుద్ధ గుణాలు కరెంటుకి ఉన్నవి కనుక పరికరాలు అలా పనిచేస్తున్నాయని నాకు అనిపిస్తున్నదండి అంటే, కరెంటుకి ఇక్కడ చల్లబరచాలి, ఇక్కడ వేడిపరచాలని ఎందుకు అనిపిస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఎలా తెలుస్తుంది దానికి? అప్పుడు దీంట్లో చల్లబరచాలి, దీంట్లో వేడెక్కించాలని అది దానికి ఎలా తెలుస్తుంది? అయితే అవి అన్నిటినీ వేడెక్కిచ్చేస్తుంది, లేదా అన్నిటినీ చల్లబరిచేస్తుంది,
లేదా నిజంగా కరెంటుకు గుణం ఉందనుకోండి, మనం వస్తువు పెట్టుకున్నాక అది రివర్స్లో దాని ఇష్టం వచ్చినట్టు పనిచేస్తుంది. మనం హీటర్లో పెడితే చల్లబరి చేసి, మనం ఫ్రిడ్జ్లో పెడితే ఎచ్చబరి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి రెండు పరస్పర విరుద్ధ గుణాలు ఉన్నాయిగా. దాని ఇష్ట ప్రకారం అది పనిచేసుకుంటూ పోతూ ఉంటుంది. అప్పుడు కాదు, మన ఇష్ట ప్రకారం అది పనిచేస్తుంది అనడానికే వస్తువులు సాక్ష్యం. దానికి ఇష్టం లేదనడానికి సాక్ష్యం మనం తయారు చేసుకున్న వస్తువులు. ఫ్రిడ్జ్ చల్లబరచాలి, అందులో సామాన్లు పెట్టుకోవాలని ఫ్రిడ్జ్ మనకు అనుకూలంగా తయారు చేసుకున్నాం. హీటర్లో నీళ్లు వేడెక్కాలి, ఆ వేడి నీళ్లు మనం పోసుకోవాలి కాబట్టి హీటర్లో నీళ్లు పెట్టేలా, అన్ని పట్టిన నీళ్లు వేడెక్కేలా హీటర్లు మనం తయారు చేసుకున్నాం. ఇస్త్రీ పెట్టి వేడెక్కాలి, వేడెక్కిన ఇస్త్రీ పెట్టి మనం బట్టలు ఇస్త్రీ చేయాలి కాబట్టి అలాంటి ఇస్త్రీ పెట్టి ఆకృతి ఒకటి తయారు చేసుకొని, ఏ ఆకృతిలో అయితే బట్టలో ఇస్త్రీ అవుతాయో అలాంటి ఆకృతిలో దాన్ని తయారు చేసుకొని అందులో వేడెక్కించే గుణాన్ని పెట్టుకున్నాం. ఇది మనం తయారు చేసుకున్నాం. మన ఇష్ట ప్రకారం పనిచేయాలి కనుక మన ఇష్ట ప్రకారం వస్తువులు తయారు చేసుకున్నాం. దానికి ఇష్టం లేదు కనుక, ఒక సుగుణం లేదు కనుక, ఒక స్వభావం లేదు కనుక నువ్వు ఎలా కావాలంటే అలా శక్తిని నేను వాడుకొని ఇష్టం వచ్చినట్టు అని మన ఇష్ట ప్రకారం ఆ వస్తువులు అది పనిచేస్తుంది. అలాగే సృష్టిలో కూడా అనంత ఆత్మశక్తిగా దానికి ఎటువంటి గుణము లేదు. ఇప్పుడు విత్తనం ఉంది, విత్తనానికి ఏమన్నా గుణం ఉందా? విత్తనంలో చెట్టు కనబడుతుందా? ఆ విత్తనం అసలు ఏ చెట్టు అవుద్దో తెలుసా? దానికి ఏమన్నా రుచి, రంగు, వాసన ఉందా? విత్తనానికి ఏదో ఒకటి ఉండొచ్చు, ఒక విధానం, అంటే ఉదాహరణకు చెబుతున్నా. అనేకత్వం లేదుగా అందులో. అయితే ఇప్పుడు ఆ విత్తనాన్ని పాతితే ఏమైంది? అద్భుతమైన మహావృక్షం వచ్చింది. దానికి ఆకుపచ్చ రంగు ఆకులు వచ్చినాయి. దానికి కాండం వచ్చింది, కాండం అంతా ఇంకో రంగు ఉంది. కాండపు రంగు వేరు, చెట్లు ఆకుల రంగు వేరు. దానికి పువ్వులు వచ్చినాయి, ఆ రంగులు వేరు. పువ్వులు సైజులు వేరు, విధానం వేరు. కాండం ఒకలా ఉంది, కొమ్మలు ఒకలా ఉన్నాయి, ఆకులు ఒకలా ఉన్నాయి, పువ్వులు ఒకలా ఉన్నాయి, కాయలు ఒకలా ఉన్నాయి. కానీ చెట్టులు, అది విత్తనం, చిన్న విత్తనం. ఇప్పుడు విత్తన దశలో విత్తనం ఎలా ఉందో, విత్తనంలో మొత్తం మొక్క ఎలా దాక్కొని ఉందో, అలా సంపూర్ణత్వముగా అనంతాత్మశక్తి విత్తనము వలె నిశ్చలముగా నిర్మలముగా ఉంది, సర్వవ్యాపకముగా. దానికి ఏ గుణము లేదు. చెట్టు అనే గుణం లేదు దాంట్లో, కొమ్మలనే గుణం లేదు దాంట్లో, ఆకులనే గుణం లేదు దాంట్లో, పువ్వులనే గుణం లేదు దాంట్లో, కాయలనే గుణం లేదు దాంట్లో, వేళ్ళనే గుణం లేదు దాంట్లో. విత్తనంలో ఏ గుణం లేదు. ఎందుకని ఇప్పుడు కనపడతలేదుగా మనకి. అలాగే అనంత ఆత్మశక్తిలో ఏ గుణము లేదు, ఇలా అవ్వాలని లేదు. కానీ విత్తనం ఎప్పుడైతే నేలలో పడిందో ఆటోమేటిక్గా మహావృక్షమైనాక అన్ని గుణాలు వచ్చేసినాయి. దానికి వేళ్ళనే గుణాలు స్వభావం వచ్చేసింది, కాండం అనే గుణాలు స్వభావం వచ్చేసింది, కొమ్మలనే గుణాలు స్వభావం వచ్చేసింది, ఆకులనే గుణాలు స్వభావం వచ్చేసింది, కాయలు పువ్వులనే గుణాలు స్వభావం వచ్చేసింది. అనేకత్వం దానిలోకి వచ్చేసింది. ఎక్కడ? విత్తనం అనే ఏకత్వములో అనేకత్వము వచ్చింది. అంటే ఇప్పుడు దాంట్లో స్వభావం ఉందా లేదా అంటే విత్తనంగా లేదు. దాంట్లో ఇప్పుడు స్వభావం లేదా అంటే మొక్కగా ఉంది. అందుకే అనంత ఆత్మశక్తికి ఎటువంటి స్వరూప స్వభావములు గుణములు లేవు. అది ఆకాశతత్వముగా నిర్గుణము నిరాకారము ఏమీ లేదు. కానీ సృష్టిగా అది సర్వస్వభావములు సర్వగుణములు కలిగి ఉన్నది. ఎలా? సృష్టిలో ఎన్నున్నాయో అన్ని శక్తులు, అన్ని స్వభావములు, అన్ని గుణములు దానిలో ఉన్నవి కనుకనే అవి సృష్టిగా ప్రతిఫలిస్తున్నవి. ఇది ఎలా అంటే విత్తనములో చెట్టున్నట్టుగా. ఇప్పుడు దీన్ని మననం చేసుకొని అర్థం చేసుకొని ప్రయత్నించి మీరు ప్రయత్నశీలురై లోపలికి వెళ్ళాలి తప్ప నేను ఇలా 1,00,000 సార్లు చెప్పినా మీకు అర్థం కాదు. మీరు సాధన చేయాలి. సాధన చేత అర్థమవుతుంది. అర్థమైంది సాధన చేత అనుభవం అవుతుంది. నాకు అర్థమైంది 35 ఏళ్ల సాధన చేత, కానీ నాకు అనుభవం అవ్వలేదు. ఎందుకనంటే ఇంకా అది ఎంత అనుభవం అవ్వాలో నాకు తెలియదు. ఊరికనే ఆత్మజ్ఞానము అనేటువంటిది ఒక అక్షరంగా తీసుకుంటే 1,00,000 సార్లు ఒక అక్షరాన్ని దిద్దితే అర్థమవుతుంది అనేది పోలికగా తీసుకుంటే నాకు అర్థమైంది. కానీ అనుభవం అవ్వాలంటే 1,00,000 సార్లు దిద్దాలి. ఏది? పోలికలు 1,00,000తో ఊరికనే. కాబట్టి 1,00,000 సార్లు ఎప్పటికి దిద్దే నేను ఉంటానో పోతానో, కానీ ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా అది అవుతుంది. ఎందుకంటే దిద్దిన వాళ్ళు ఉన్నారు, అనంత ఆత్మజ్ఞాన స్థితిని పొందిన వాళ్ళు, జీవన్ముక్తులు ఉన్నారు. అయ్యా మేము పొందామయ్యా, మేము ఇదిగో ఈ మానవ శరీరంతోనే పొందామయ్యా, మీ ముందే మేము జీవించామయ్యా, నా పేరు రమణ మహర్షి అయ్యా, నా పేరు షిరిడి సాయిబాబా అయ్యా, నా పేరు వెంకటేశ్వర స్వామి అయ్యా, నన్ను అలా పిలిచారయ్యా, అందరూ ఈ పేర్లు పెట్టి పిలిచారయ్యా మమ్మల్ని, మేము కూడా మీలాగే పుట్టామయ్యా, మీలాగే పెరిగామయ్యా, మీలాగే తిన్నామయ్యా, ఇలాంటి జీవన్ముక్తులు మేము 1000 మంది ఉన్నామయ్యా,
ఇది కాబట్టి ఆత్మజ్ఞాన సిద్ధాంతం కరెక్టేనయ్యా, మీరు కూడా దాన్ని తెలుసుకోవచ్చయ్యా, అది మానవుడి యొక్క సంపూర్ణతయా, అది మీ హక్కు అయ్యా, అది మీ నిజతత్వం అయ్యా, మీకు ఇష్టం ఉంటే తెలుసుకోండి, మేమైతే తెలుసుకున్నాం, పొందాం, మేమే మీకు సాక్ష్యము అని చెబుతూ ఈ ఆత్మజ్ఞాన తత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మీకు ఇది ఎంత అర్థం కావాలన్నా మీరు పరిశోధించి, మీరు ఆలోచించి, పరిశీలించి మీ లోపలికి తెచ్చుకొని అది మీతో అన్వయించుకొని మీ శరీరము, మీ మనసు, మీ ప్రాణశక్తి, ఈ మూడు నిజమా కాదా మీరు చూసుకుంటూ ఇక్కడ పోలికలతో దీన్ని చర్చించుకుంటూ భావించుకుంటూ మీ లోపలికి మీరు వెళ్ళి మీ శరీరంలోంచి మనసులో కూర్చొని మానసిక స్థితిని నిరూపించుకొని, మానసిక స్థితి అసలు ఎక్కడ ఏర్పడినది అనేది ప్రాణశక్తి నిజం కనుక, ప్రాణం పోతే మనిషి చనిపోయాడు అనుకుంటున్నాం కనుక అసలు ఈ ప్రాణశక్తి ఏంటి అనే ప్రయత్నం చేస్తూ ముందు అసలు ఉన్నదా కాదా రూఢీపరుచుకొని, ఉన్నదనుకుంటే ఆ ఉన్నదాంట్లోకి ఎలా చేరవచ్చు అనేటువంటి మనం రకరకాల ఉపమానాలతో చెప్పుకుంటున్నటువంటి ఉపమానాలను, ఉదాహరణలను అర్థం చేసుకుంటూ వాటిని కొంచెం మీరు ప్రయత్నించి కొద్దిగా సాధన మొదలు పెడితే, మొట్టమొదటి సాధన ఏంటంటే అసలు మీరు ముందు సంపూర్ణంగా మంచివాళ్ళు అయిపోవాలి. మీలో అసలు చెడు ఉండకూడదు. నేను నిక్కచ్చిగా చెబుతున్నా, నాలో చెడు ఏం లేదు. ఉంది నాలో చెడు ఏంటంటే ఏం లేదు, ఏదో మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఏదన్నా మాట్లాడినప్పుడు కొంచెం అప్పుడప్పుడు కోపంగా ఘర్షణగా మాట్లాడి, అంటే కోపంతో మాట్లాడతాను తప్ప ధనపరమైన తప్పులు కానీ, శారీరకపరమైన తప్పులు కానీ, కీర్తికి సంబంధించినవి కానీ ఏ కోరికలు, ఏ విధాన తప్పులు నాలో. మా ఇంట్లో ఏదైనా చిన్న విషయాలకి కొద్దిగా కోపం వస్తుంది, అది కూడా తగ్గిపోతుంది, ఇంకా తగ్గిపోద్ది కూడా. బయట కూడా అంతే, బయట అసలు మనుషులు లేరు, జీవితకాలం మౌనం పెట్టుకున్నా ఎప్పుడన్నా కూరగాయలకో కిరాణా సరుకులకు వెళ్తాను, ఎవరితో సంబంధ బాంధవ్యాలు పెద్దగా లేవు. కానీ కుటుంబం ఉంది కాబట్టి కించిత్ బాధకు లోనవుతాను, కించిత్ కోపానికి లోనవుతాను. అన్ని గుణాలు కించిత్తు అంటే ఓ 10% నా మీద పనిచేస్తూ ఉంటాయి. కానీ ధనపరమైన విషయాల్లో అసలు మోసాలు పొరపాటును కూడా చేయని ప్రాణమైనా పోవచ్చుగాక. ఎందుకంటే అసలు అవసరం లేదనిపించింది, ఎందుకంటే సృష్టి కార్యం దానంతలో అది నడుస్తుంది, అర్థమైంది. నేనెందుకు తప్పులు చేయాలి, మళ్ళీ ఆ పాపకర్మలు ఎందుకు మోయాలి. కీర్తి గురించి అసలు బాధే లేదు, ఎందుకంటే నేను వదిలిపెట్టేసి వచ్చిన స్థానాలే మీకు తెలియదు ఊరుకునే అంటున్నారు. నేను పెద్ద రాజవైభవాన్ని వదిలిపెట్టేసి వచ్చాను, సింపుల్. అది చెప్పినా అర్థం కాదు. ఎందుకు వదిలిపెట్టానంటే ఇది అర్థమైంది కాబట్టి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. కాబట్టి భౌతికతలో ఎప్పుడూ కూడా ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవాలి. అలానే నేను దాన్ని పొందలేదు కాబట్టి మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు అసలు ఏమాత్రం లేదు. నేను అతి సామాన్యుడిని, నాకు మీ గౌరవాలు అక్కర్లేదు, మీ నమస్కారాలు అక్కర్లేదు, అసలు నన్ను మీరు తెలుసుకోవక్కర్లేదు, మిమ్మల్ని నేను తెలుసుకోవక్కర్లేదు. ఎందుకని పూర్వకాలంలో ఈ వ్యవస్థలు లేవు కాబట్టి, పుస్తకాలు లేవు కాబట్టి, ఈ సిస్టమ్స్, రికార్డింగ్ సిస్టమ్స్ లేవు కాబట్టి, సోషల్ మీడియా లేవు కాబట్టి, జ్ఞానాన్ని నిక్షిప్తం చేసి ఇంకోళ్ళకి అందించే వ్యవస్థలు లేవు కాబట్టి, అప్పుడు మనిషికి చెప్పాలి కాబట్టి అప్పుడు వచ్చిన వ్యవస్థ ఇది. గురువు శిష్యుడని ఉరికినే పెట్టారు, కానీ గురువు యాక్చువల్గా దైవత్వము. ఆ దైవత్వ స్థాయి నుంచి సాక్షాత్ గురువు ఎవరు? గురు సాక్షాత్ పరబ్రహ్మము. పరబ్రహ్మం అంటే అనంతాత్మశక్తి. దీన్ని ఒక్కొక్క స్టెప్గా అర్థం చేసుకుంటే వెళ్ళాలి, స్లోగా జరుగుద్ది. ఇది అర్థం అవ్వాలంటే నేను చెబితే అర్థం అవ్వదు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు దానికి ప్రయత్నించి ఆ సందేహం తీర్చుకొని మళ్ళీ దాని మీద మీరు కూర్చొని ధ్యానమో తపస్సు చెయ్యాలి. దానికి మననము అనే ప్రక్రియ ఉంటుంది. మీరు పదే మననం చేసుకొని అర్థం కాని చోట అర్థమయ్యే ప్రయత్నం చేసుకోవాలి. అలా కూడా అర్థం అవ్వలేదు, అప్పుడు ప్రశ్న అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. మళ్ళీ చెప్పిన దాన్ని విశ్లేషించుకోండి. నేను చెబితే అర్థమైంది నిలబడదు, ఏముంది, అది నాది కదా. దాన్ని మళ్ళీ మననం చేసుకొని ఇది అవునా కాదా, మళ్ళీ ఇందులో తర్క వితర్కములు ఏంటని, అది వితండవాదం కింద కాకుండా నాకు తెలియాలి అన్న భావనతో ప్రయత్నిస్తే అర్థమవుద్ది. కాదు అతనికి తెలుసా లేదా, ఏదో ఒకటి అడుగుదాంలే, ఆడికేం తెలుసు, అసలు ఆడేం చెబుతాడో చూద్దాంలే అనుకుంటే, నేను చెప్పేది ఎప్పుడు నాకు మననమే, నాకు ఉపయోగమే, కానీ మీకు అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మళ్ళీ ఒకవేళ అర్థం కాకపోతే అడిగే ప్రయత్నం చేయండి. తప్పకుండా మాట్లాడుకుందాం, ఇది ఎన్నిసార్లైనా చెప్పుకుందాం. శరీరం సహకరిస్తే, నాకు ఒంట్లో ఓపుకుంటే, మాట సహకరిస్తే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, నేను చెప్పిన దాంట్లో అసలు ఏదైనా పొరపాట్లు ఉన్నాయనుకున్న వాళ్ళు, ఏమన్నా సరే, ఏ విధంగా అయినా సరే ఇది నచ్చలేదు అనుకునే వాళ్ళు అసలు వినకండి, మీ మార్గాల్లో మీరు సాగిపోండి. ప్రపంచాన్ని మొత్తాన్ని ఎవరు సంపూర్ణంగా ఎవరు మెప్పించలేరు, ఒప్పించలేరు, నప్పించలేరు. ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోవటమే. కాబట్టి ఈ నచ్చని వాళ్ళందరూ కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను అతి సామాన్యుడిని, నేనే చెప్పుకుంటున్నా, నాదంతా పుస్తక జ్ఞానమే, చదువుకున్న జ్ఞానమే,
పాండిత్యము అంటారు దీన్ని. అది కూడా పూర్తి పండితుడు కాదు, మళ్ళీ పామరుంది నేను అందులో. కాబట్టి నన్ను క్షమించి సామాన్యులను వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు.